మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం రీజనింగ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మినిమం 2 మార్క్స్ వచ్చే ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అదేంటి అని అంటే డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్. దిశలు లేదా దిక్కులు అంటాం, మరియు దూరం. దిశలు మరియు దూరం. అయితే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఖచ్చితంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా 2 మార్క్స్ వస్తాయి, లేదా మినిమం 1 మార్క్ మాత్రం ఖచ్చితంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా రావడం జరుగుతుంది, బ్యాంకింగ్ ఎగ్జామ్స్తో సహా. అది ఈ దిశలు లేదా దిక్కులు అనేవి ఏంటి, ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి తెలుసు. అవి ఏంటి అని అంటే 4 రకాల దిశలు కలవు. మనకు ఉన్నటువంటి దిశలు ఏంటంటే 4 దిశలు. వాటినే తూర్పు, దీన్నే ఇంగ్లీష్లో ఈస్ట్ అంటాం. ఖచ్చితంగా ఇంగ్లీష్లో నేర్చుకోండి, ఇంగ్లీష్ మనకు చాలా అవసరం. పడమర లేదా పశ్చిమ అంటారు. పడమర, దీన్నే వెస్ట్ అంటాం. ఇంగ్లీష్లో అయితే ఒకటే మీనింగ్ ఉంటుంది, తెలుగులో రకరకాల మీనింగ్స్ ఉంటాయి. పడమర, దక్షిణ, సౌత్, ఉత్తర, నార్త్. ఇవి 4 రకాల డైరెక్షన్స్. ఓకేనా? అయితే ఈ 4 రకాల దిశలు ఎలా ఉంటాయనంటే మనం బోర్డ్ని ఆధారంగా చేసుకొని చూసినా, లేదా ఏదో ఒక వైట్ పేపర్ని ఆధారంగా చేసుకొని చూసినా, లేదా మనకు ఎదురుగా ఉన్న గోడని ఆధారంగా చేసుకొని చూసినా, పైకి ఉన్నటువంటి భాగం ఎప్పుడూ కూడా ఉత్తరం అంటాం. నెక్స్ట్ మనకి రైట్ సైడ్, అంటే మనం పేపర్ని పట్టుకొని ఉంటే మనకి రైట్ సైడ్ ఉన్నటువంటి భాగం ఈస్ట్ లేదా తూర్పు అవుతుంది. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి భాగం వెస్ట్ లేదా పడమర అవుతుంది. కిందికి ఉన్నటువంటి భాగం పేపర్ లేదా బోర్డు లేదా గోడకి అడుగు భాగంలో కిందికి ఉన్నటువంటి భాగం అంతా కూడా సౌత్ అవుతుంది. ఇవి 4 రకాల దిక్కులు, 4 రకాల దిశలు. అయితే దిశలతో పాటు మనకి మూలాలు అనేవి కూడా కలవు. డైరెక్షన్స్ అయితే 4 సబ్ డైరెక్షన్స్ అంటాం, లేదా మూలలు లేదా కార్నర్స్ అంటాం. మూలలు కూడా మనకి 4 రకాలు కలవు. ఈ మూలలు ఏంటంటే, ఒకటి ఈశాన్యం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు. ఇవి 4 రకాల మూలలు. అయితే ఈ మూలల్ని తెలుగులో కంటే ఇంగ్లీష్లో గుర్తుంచుకోవడం చాలా ఈజీ. ఎందుకనంటే ఈశాన్యం అనగానే దీనికి ఒక పర్టికులర్ ఇండికేషన్ అనేది ఇక్కడ మనకు కనిపించదు, కానీ అదే ఇంగ్లీష్లో అయితే మనకి ఇండికేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈశాన్యం అంటే నార్త్లో ఫస్ట్ లెటరు, ఈస్ట్లో ఫస్ట్ లెటర్, నార్త్ ఈస్ట్ అంటాం. ఓకే, నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉన్నటువంటి డైరెక్షనే ఈశాన్యం లేదా నార్త్ ఈస్ట్ అంటాం. ఓకేనా? నార్త్ ఈస్ట్ ఏంటి, నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉన్నది కాబట్టి నార్త్ ఈస్ట్ అంటాం. ఓకేనా? ఆగ్నేయం, ఆగ్నేయం అంటే ఏంటి, సౌత్కి ఈస్ట్కి మధ్యలో, దీన్నే సౌత్ ఈస్ట్ అంటాం. ఆగ్నేయంని సౌత్ ఈస్ట్ అంటాం. నెక్స్ట్ నైరుతి, సౌత్ వెస్ట్ అంటాం. ఇది నైరుతి. చూడండి, ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం, ఇది నైరుతి, ఇది వాయువ్యం. వాయువ్యం అంటే ఏమవుతుంది, ఈ మూల. ఇదేంటిది, నార్త్ వెస్ట్, నార్త్ వెస్ట్ అవుతుంది. ఏంటిది, వాయువ్యం. వాయువుని నార్త్ వెస్ట్ అంటాం. చూడండి, ఈశాన్యం, వాయువ్యం. చూడండి, ఈశాన్యం, వాయువ్యం. ఇది ఆగ్నేయం, ఇది నైరుతి. ఓకేనా? ఆగ్నేయం, నైరుతి. అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే దిశ లేదా దిక్కు అనేది ఎప్పుడు కూడా 4 రకాల మార్పుల్ని మనకు చూపిస్తుంది. అయితే దీంట్లో మనం ఇంకో రకం కూడా మనం ఆ మార్పుని చెప్పవచ్చు. ఏంటది అని అంటే క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ అని ఇది కూడా మనం మాట్లాడతాం. అయితే క్లాక్ వైజ్ ఏంటి, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటంటే మన గడియారంలోని ముళ్ళు ఏ రకంగా అయితే తిరుగుతాయో దాన్ని క్లాక్ వైజ్ అంటాం. గడియారంలో ముళ్ళు ఎప్పుడు కూడా ఇలా తిరుగుతాయి కదా, కాబట్టి దీన్ని క్లాక్ వైజ్ అంటాం. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటంటే గడియారంలో ముళ్ళు తిరిగేదానికి వ్యతిరేక దిశనే యాంటీ క్లాక్ వైజ్ అంటాం. క్లాక్ వైజ్ని సవ్య అంటాం తెలుగులో, దీన్ని అపసవ్య అంటాం. సవ్యకు వ్యతిరేకమే అపసవ్య. కుడి అంటే మీనింగ్ ఏంటంటే, కుడి అనేదానికి మెయిన్ డెఫినేషన్ ఏంటి అని అంటే 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ లేదా 90 డిగ్రీల సవ్య దిశ అంటాం. కుడి అంటే దాని యొక్క మీనింగ్ అది. ఒకవేళ ఎడమ అంటే అర్థం ఏంటంటే 90 degrees యాంటీ క్లాక్ వైజ్ అని అర్థం.
ఓకేనా. ఎడమ అంటే 90 degrees యాంటీ క్లాక్ వైజ్ అని అర్థం. ఓకేనా. ఒకసారి చూడండి, కుడివైపు తిరగడం అంటే మీనింగ్ ఏంటంటే దీని యొక్క అర్థం ఏంటి అని అంటే 90 degrees సవ్య దిశ, ఎడమ వైపు అంటే 90 degrees అపసవ్య దిశ. ఇది ఏంటిది, కుడి ఎడమల యొక్క డెఫినేషన్. కుడి ఎడమల యొక్క డెఫినేషన్ విత్ రెస్పెక్ట్ టు డైరెక్షన్స్ కాన్సెప్ట్ ఆధారంగా తీసుకుంటే కుడి అంటే ఇది, ఎడమ అంటే ఇది. 90 degrees మాత్రమే గుర్తుంచుకోండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్లో ఇచ్చారు, ఒక వ్యక్తి నేరుగా ఒక 50 మీటర్ల దూరం వెళ్ళాడు, తర్వాత కుడివైపు తిరిగాడు అని అంటారు. కుడివైపు తిరగడం అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డయాగ్రామ్లో చెప్తాను చూడండి, ఇలా ఉంది. ఇలా ఉండేటప్పుడు ఒక వ్యక్తి ఇటువైపు ప్రయాణం చేశాడు, తర్వాత కుడివైపు తిరిగాడంటే మీనింగ్ ఏంటి అని అంటే, కుడివైపు అంటే ఖచ్చితంగా 90 degrees సవ్య దిశ అని అర్థం. 90 degrees సవ్య దిశ క్లాక్ వైజ్, ఇది దీని యొక్క అర్థం. అంతేగాని కుడివైపు అంటే ఎలాగో ఉంది, లేదు అంటే ఎలాగో ఉంది. కుడివైపు అంటే ఏ కుడివైపు, కుడివైపు అనగానే 90 degrees అయితేనే దాన్ని కుడివైపు అంటాం. ఖచ్చితంగా 90 degrees అవ్వాలి, అది దాన్ని కుడివైపు అంటాం. కుడివైపు తిరిగాడంటే మీనింగ్ అది. కాబట్టి కుడి అంటే విత్ రెస్పెక్ట్ టు డైరెక్షన్స్ టాపిక్ 90 degrees సవ్య దిశ, 90 degrees అపసవ్య దిశని ఎడమ వైపు అంటాం. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. ఓకే, ఇదేంటిది, మూలలకు సంబంధించి కానీ లేదా దిశలకు సంబంధించి కానీ, కుడి ఎడమలకు సంబంధించి కానీ మనం కంప్లీట్గా మన డెఫినేషన్ అనేవి వచ్చాయి. ఓకే, అయితే ఇప్పుడు మూలలకు సంబంధించి పూర్తి డెఫినేషన్ ఏంటి ఒకసారి చూద్దాం. ఇది ఒక మూల అనుకుంటే, ఇది ఏంటిది, ఉత్తరం, ఇది తూర్పు, ఇది పశ్చిమం, ఇది దక్షిణం. చూడండి, ఉత్తరం, తూర్పు, పశ్చిమం, దక్షిణం ఇవి ఉన్నాయి కదా, ఇవి ఫిక్స్, ఇవి డైరెక్షన్స్. మనం ఏ బోర్డు మీద చూసినా, ఏ పేపర్ మీద చూసినా పైకి ఉత్తరం ఉంటుంది, కిందకి దక్షిణం ఉంటుంది, కుడివైపు తూర్పు ఉంటుంది, ఎడమవైపు పశ్చిమం ఉంటుంది. కానీ మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే కార్నర్స్ ఏంటి, కార్నర్స్ పరిస్థితి ఏంటి అని అంటే, ఉత్తరానికి 45 degrees కోణం చేసే వాటిని ఖచ్చితమైనటువంటి కార్నర్స్ అంటాం. నార్త్ ఈస్ట్ అనే కార్నరు ఉత్తరానికి 45 degrees నార్త్ ఈస్ట్ కార్నర్ అవుతుంది. తూర్పుకి 45 degrees నార్త్ ఈస్ట్ కార్నర్ అవుతుంది. 45 degrees ఇది ఎడమ వైపు, ఇది కుడివైపు. అయితే ఇక్కడ కుడి ఎడమ అనేదాన్ని మనం 90 degrees వాడాలి కదా అని అంటే 90 degrees వాడాలని కాదు, మెన్షన్ చేయకపోతే కుడి అని మెన్షన్ చేసి డిగ్రీస్ మెన్షన్ చేయకపోతే అది ఖచ్చితంగా 90 degrees. ఒకవేళ మెన్షన్ చేస్తే కోణం, అది అప్పుడు ఏమవుతుందనంటే కుడి అనే దానికి డెఫినేషన్ 45 degrees కుడి అవుతుంది. అంటే ఏమవుతుంది, కొంచెం ముందుకి అని అర్థం, 45 degrees మాత్రమే అర్థం. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం అంతా ఏంటంటే, నార్త్కి 45 degrees కుడివైపు, 45 degrees కుడివైపు ఏముంటుందంటే నార్త్ ఈస్ట్, ఈస్ట్కి 45 degrees ఎడం వైపు నార్త్ ఈస్ట్ ఉంటుంది. ఓకే, అయితే మరి ఈ పార్ట్, మిగిలిపోయిన పార్ట్ ఏంటి అని అంటే, ఇదంతా కూడా మనం నార్త్ ఈస్ట్గానే కన్సిడర్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, ఈ వ్యక్తి ఏ దిశలో ఉన్నాడు ఇక్కడ నుంచి చూస్తే అని అంటే అతను నార్త్ ఈస్టే అనాలి తప్ప నార్త్ అనకూడదు. ఓకేనా, ఎందుకంటే నార్త్ నుంచి ఈస్ట్ వరకు మధ్యలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ కూడా ఏమవుతుంది అని అంటే నార్త్ ఈస్టే అవుతుంది. అంటే మీరు అనొచ్చు, ఈస్ట్ నుంచి కొంచెం దూరంగా ఉన్నాడు, నార్త్కి దగ్గరగా ఉన్నాడు కాబట్టి నార్త్ అని చెప్పచ్చు కదా అని అంటే అలా అవదు, అది నార్త్ ఈస్టే అవుతుంది. ఓకేనా, అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే అతను సౌత్ వెస్ట్ లేదా ఇదేంటిది నైరుతి దిశలో కలడు అని చెప్పాలి. సౌత్ వెస్ట్ దిశలోనే ఉన్నాడని చెప్పొచ్చు. ఈ దిశలు అనేవి మీరు మూలల్ని ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోండి, చాలా ఈజీ అవుతుంది. లేదు అని అంటే కష్టమైపోతుంది. ఓకేనా, ఇంగ్లీష్లోనే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నార్త్ వెస్ట్ అంటే ఈ రెండింటి మధ్యలో, నార్త్ ఈస్ట్ అంటే ఈ రెండింటి మధ్యలో, సౌత్ ఈస్ట్ అంటే ఈ రెండింటి మధ్యలో, సౌత్ వెస్ట్ అంటే ఈ రెండింటి మధ్యలో, ఇంగ్లీష్లో ఈజీ. అయితే మీరు అడగొచ్చు క్వశ్చన్, తెలుగు పేపర్ల పరిస్థితి ఏంటంటే, ఏ తెలుగు పేపర్ అయినా ఖచ్చితంగా దానికి ఒక ఇంగ్లీష్ వెర్షన్ ఇస్తూ తర్వాత తెలుగులో ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఐ పేపర్ తీసుకోండి, కానిస్టేబుల్ పేపర్ తీసుకోండి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ తెలుగు, దానికి పైన ఇంగ్లీష్ మీడియం ఉంటూ తెలుగు మీడియం ఇస్తారు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం అనేది రెఫరెన్స్ కాబట్టి మీరు ఇంగ్లీష్ మీడియంలో చూసి మీరు ఆన్సర్స్ చేసుకోవచ్చు రీజనింగ్ వరకు. ఓకే, ఇది కార్నర్కి సంబంధించి. కార్నర్ అంటే మనకి ఇచ్చినటువంటి డైరెక్షన్స్కి మధ్యలో ఉన్న పార్ట్ అంతా కూడా కార్నర్ కిందే పనిచేస్తుంది. ఓకేనా, ఇది మూలాలకు సంబంధించినటువంటి విషయం. ఓకేనా, ఏంటివి దిశలు, డైరెక్షన్స్ అని అంటాం. అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఏం చెప్తామనంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సడన్గా మీకు అడిగాను, ఉత్తరానికి కుడివైపున ఏ దిశ కలదు అని అడిగాను. ఉత్తరానికి కుడివైపున ఏ దిశ కలదు అని అడిగాను. అప్పుడు వెంటనే మీరు ఏం చేయాలి, కుడివైపు అంటే 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పాను కదా, 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. ఏ దిశ అంటే వెంటనే చెప్పగలమా, టక్మని చెప్పడం కష్టమే కొంచెం. అప్పుడు ఏం చేయాలి, ఎజంప్షన్ చేసుకోవాలి, మనం ఊహించుకోవాలి. ఉత్తరం అంటే ఇటువైపు, దాని కుడివైపు అంటే ఎలా ఉంటుంది అది ఊహించుకోవాలి. అంటే ఇది ఉత్తరం కదా, ఉత్తరానికి కుడివైపు అంటే ఇది 90 degrees క్లాక్ వైజ్ అంటే ఇది అవుతుంది, అవునా కాదా, 90 degrees ఇది అవుతుంది. అంటే ఇది ఉత్తరం, 90 degrees క్లాక్ వైజ్ అంటే ఈస్ట్, అంటే ఏమవుతుంది, ఆన్సర్ ఈస్ట్ అవుతుంది. ఓకే, నేను ఇప్పుడు అడిగిన క్వశ్చన్, పశ్చిమానికి ఎడం వైపు ఏ దిశ కలదు అని అడిగాను. పశ్చిమానికి ఎడం వైపు అంటే వెస్ట్కి ఎడం వైపు, లెఫ్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎడమ లేదా లెఫ్ట్ అంటే మీనింగ్ ఏంటంటే 90 degrees
యాంటీ క్లాక్ వైజ్ చూడండి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. అదే 90 డిగ్రీల యాంటీ క్లాక్ వైజ్ అని ఎడమంటాం. సో మనకి వెస్ట్కి 90 డిగ్రీల యాంటీ క్లాక్ వైజ్ ఏంటి అని అంటే చూడండి, ఇది క్లాక్ వైజ్ కదా, మరి యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ అవుతుంది అంటే ఇది అవుతుంది. అంటే ఇది 90 డిగ్రీల కోణంలో ఏముంది అని అంటే సౌత్ ఉంది. అంటే వెస్ట్కి సౌత్ అనేది 90 డిగ్రీల కోణంలో యాంటీ క్లాక్ వైజ్, లేదా గడియారానికి వ్యతిరేకం. గడియారం ఎలా తిరుగుతుంది? ఎలా తిరుగుతుంది కదా, గడియారానికి వ్యతిరేక దిశ ఎలా తిరుగుతుంది అంటే ఇక్కడికి రావాలి, అంటే సౌత్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? దక్షిణం అవుతుంది. ఓకేనా? అయితే ఇదంతా కూడా ప్రతిదానికి డయాగ్రామ్ వేయాలా అంటే డయాగ్రామ్ వేయాల్సిన నెసెసిటీ లేదు, ప్రతిదానికి డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు. మనకి ఎంత అవసరమో అంతవరకే డయాగ్రామ్ వేయాలి. అయితే ఈ పార్ట్కి పరిస్థితి ఏంటి అని అంటే దీనికి డయాగ్రామ్ వేయక్కర్లేదు. అయితే మీ ఎజెప్షన్ బాగా పనిచేసినప్పుడు మీరు టక్మని ఊహించుకొని చెప్పొచ్చు. ఒకటి లేనప్పుడు బ్లైండ్గా నేను ఒక 4 అక్షరాల ట్రిక్ని చెప్తాను, అది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇది గుర్తుంచుకుంటే ఈ చాప్టర్ మొత్తం కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. మీకు ఈ చాప్టర్ మొత్తం కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, న్యూస్ రాస్తాం కదా, NEWS న్యూస్ రాస్తాం కదా, చివరి 2 లెటర్లు తిప్పి రాసేయండి. చివరి 2 లెటర్లు ఏం చేస్తామంటే అటు దిక్కు ఇటు రాస్తాం, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రాస్తాం. ఇప్పుడు ఏమైంది? NESW అంటాం. NESW ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాప్టర్ మొత్తం కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎలాగో చూడండి, నేను ఇప్పుడు అడిగిన క్వశ్చన్కే ఉత్తరానికి కుడివైపు ఏ డైరెక్షన్ కలదు, ఏ దిశ కలదు అంటే వెంటనే ఏం చెప్తాం? కుడివైపు అనగానే ఇది కుడివైపు కదా, ఉత్తరానికి కుడి ఎటువైపు ఉంది? ఇది ఉత్తరం కదా, మనకి కుడి దేనికి కుడి అవుతుంది? మనకి ఎడమ దీనికి ఎడమ. సో ఉత్తరానికి కుడి అంటే ఇది, అవునా కాదా? మనం ఉన్న దిశలోనే చూసుకుంటే కుడి. మరి కుడివైపు వెంటనే ఏముంది అని అంటే ఈస్ట్ ఉంది. సో ఉత్తరానికి కుడివైపు ఏముందంటే ఈస్ట్. కరెక్ట్ మన ఆన్సర్ చెప్పొచ్చు. ఓకే, చూడగానే ఆన్సర్ చెప్పవచ్చు. అయితే మీరు క్వశ్చన్ అడగవచ్చు, కుడివైపు అంటే 90 డిగ్రీస్ క్లాక్ వైజ్ అన్నారు కదా అని అంటే ఇక్కడ మనం వేసినటువంటి డయాగ్రామ్లో 90 డిగ్రీస్ అంటే ఏంటంటే ఒక లెటర్కి ఇంకొక లెటర్కి మధ్య డిస్టెన్స్ 90 డిగ్రీస్. ఓకే, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 90 డిగ్రీస్. ఇదంతా కూడా 90 డిగ్రీస్ మాత్రమే. ఒక లెటర్కి ఇంకొక లెటర్కి మధ్య డిస్టెన్స్ 90 డిగ్రీస్. ఇప్పుడు ఈ లెటర్కి మధ్య డిస్టెన్స్ 90 డిగ్రీస్. సో ఇవన్నీ కూడా 90 డిగ్రీస్ డిస్టెన్స్లోనే ఉంటాయి. మీరు క్వశ్చన్ ఒకటి అడగవచ్చు నాకు, ఏమని? నార్త్కి సౌత్కి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 180 డిగ్రీస్ అని నేను అంటాను. ఎందుకు అని అంటే చూడండి, ఇది నార్త్, ఇది సౌత్. మరి ఈ రెండు ఎలా ఉన్నాయి? సరళ రేఖ రూపంలో ఉన్నాయి. సరళ రేఖ అంటే 180 డిగ్రీస్. సో నార్త్కి సౌత్కి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే ఇది 90, ఇది 90, మొత్తం మీద 180 డిగ్రీస్. ఓకే, ఈస్ట్కి వెస్ట్కి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇది 90, ఇక్కడ నుంచి ఇది 90, మొత్తం మీద 180 డిగ్రీస్. అంటే ఈ దీంట్లో చూసి మొత్తం చెప్పొచ్చు మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వశ్చన్ నాకు అడగవచ్చు, ఏమని? నార్త్కి వెస్ట్కి మధ్య ఎన్ని డిగ్రీస్ కలవు లేదా ఎంత కోణం కలదంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ 90, 90, 90, 180, 180, 90 ఎంత అవుతుంది? 270. అయితే ఆన్సర్ చెప్పొచ్చు, ఏమని? 270 డిగ్రీల కోణం ఉంది అని చెప్తాం. కానీ ఇది ఏ దిశలో? ఇది సవ్య దిశలో 270 డిగ్రీలు. ఓకేనా, సవ్య దిశలో 270 డిగ్రీలు నార్త్కి. మరి అపసవ్య దిశలో అయితే ఎలా అవుతుందనంటే అపసవ్య దిశలో అనగానే ఈ చివరి డైరెక్షన్ ఏదైతే ఉందో ఈ డైరెక్షన్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా, అంటే ఏమవుతుంది? నార్త్కి ఇటువైపు ఎలాగో ఏం లేదు కదా, మరి ఇక్కడ ఏం లేదంటే ఎలాగవుతుంది? రొటేషన్ అవుతూనే ఉండాలి. దీని పక్కన ఇటువైపు డైరెక్షన్ ఉండాలి, ఇటువైపు డైరెక్షన్ ఉండాలి. కాబట్టి ఇటువైపు లేదంటే ఎలా అవుతుంది? పెట్టాలి. ఏంటి పెట్టాలి? ఈ చివర ఉన్న దాన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ ఉన్న దానికి చివర ఏం లేదు కాబట్టి మళ్ళీ నార్త్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇలా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ W వచ్చిందంటే మళ్ళీ వెంటనే దీని పక్కన మళ్ళీ ఏమొస్తుంది అని అంటే మళ్ళీ సౌత్ వేసుకోవచ్చు. ఓకే, అలా మనం కంటిన్యూషన్ చేసుకోవచ్చు. కానీ మనకు అంత అవసరం లేదు. ఎంతవరకు అవసరం? ఈ చివరి లెటర్ మాత్రమే వేస్తే సరిపోతుంది మనకు అవసరాన్ని బట్టి. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ నార్త్కి లెఫ్ట్ ఏముంది అని అంటే లెఫ్ట్ ఏం లేదు అంటే ఏం వేసుకోవచ్చు? దీన్నే ఈ చివరి దాన్ని ఇక్కడ లెఫ్ట్గా వేసుకోవచ్చు. ఓకే, లేదా వెస్ట్కి రైట్లో ఏముంది అంటే వెస్ట్కి రైట్ ఏం లేదు. లేదంటే ఈ ఫస్ట్దే ఇక్కడ ఉంటుంది అని అర్థం. అది తగలం. ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను, వెంటనే మీకు మీరుగానే దీన్ని చూసి మీరు చెప్పేయాలి. వెంటనే నేను క్వశ్చన్ అడిగాను, ఏమని? ఈస్ట్కి లెఫ్ట్లో ఏముంది? ఏం చెప్తారు? నార్త్ అని చెప్తారు. ఎందుకు? లెఫ్ట్ ఇది కాబట్టి. సౌత్కి రైట్లో ఏముంది? వెస్ట్ అని చెప్తారు. వెస్ట్కి రైట్లో ఏముంది? నార్త్ అని చెప్తారు. ఎందుకు? ఇదే కదా మళ్ళీ ఇక్కడ ఉంటాయి, నార్త్ అని చెప్తారు. నేను అడిగాను నార్త్కి లెఫ్ట్లో ఏముంది అని అంటే వెస్ట్ అని చెప్తారు. ఓకే, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి, క్లియర్గా ఆలోచించి చెప్పండి. ఈస్ట్కి కుడివైపు 45 డిగ్రీల కోణంలో ఏం కలదు? ఏ దిశ కలదు? ఈస్ట్కి కుడివైపు 45 డిగ్రీల కోణంలో ఏ దిశ కలదు? ఇప్పుడు నాకు ఆన్సర్ మీరు చెప్పాలి. ఏమవుతుంది? ఈస్ట్కి కుడివైపు అనగానే 90 డిగ్రీలు కాబట్టి సౌత్ అని చెప్తాం. కానీ నేను మెన్షన్ చేయలేదు డిగ్రీ, నేను మెన్షన్ చేసిన డిగ్రీ ఏమని? 45 అని. అంటే 90 డిగ్రీ ఇది మొత్తం అయినప్పుడు ఇందులో సగమే కదా 45 డిగ్రీస్ అవుతుంది. అంటే ఈ మధ్యలో ఉన్నదే కదా 45. అంటే ఏమవుతుంది? ఈస్ట్కి సౌత్కి మధ్యలో సౌత్ ఈస్ట్ అవుతుంది దీని యొక్క ఆన్సర్. అంటే ఈస్ట్కి 45 డిగ్రీస్ రైట్ సైడ్ ఏముంది అని అంటే సౌత్ ఈస్ట్ ఉంది. సౌత్ ఈస్ట్ లేదా దీన్ని ఏమంటాం? సౌత్ ఈస్ట్ మనం ఏమని చెప్పుకున్నాం ఇందాక? ఆగ్నేయం అని చెప్పుకున్నాం తెలుగులో. నార్త్కి 135 డిగ్రీల కోణం రైట్ సైడ్ ఏముంది? కుడివైపు ఏముంది అని క్వశ్చన్ అడిగితే ఏం చెప్తారంటే అప్పుడు వెంటనే మీరు ఏం చేయాలి? NESW వేసుకోవాలి. 135 డిగ్రీలు అనగానే 90 + 45, ఇది 90 డిగ్రీలు,
ప్లస్ 45 అంటే ఈ రెండు లెటర్లకు మధ్యలో, 90 అంటే మొత్తం. ఓకేనా, ఇప్పుడు 45 అంటే ఇక్కడ వరకు. అంటే ఏమైంది, ఇక్కడ నుంచి మనం చూసుకుంటే 90 ప్లస్ 45 మొత్తం మీద 135. సో ఇప్పుడు మనకి నార్త్కి 135 డిగ్రీలు అనగానే ఏమవుతుంది, ఈస్ట్కి సౌత్కి మధ్యలో ఉన్నటువంటి డైరెక్షన్ సౌత్ ఈస్ట్ అవుతుంది దీని యొక్క ఆన్సర్. నార్త్కి 135 డిగ్రీలు రైట్ సైడ్ అయితే, అదే లెఫ్ట్ సైడ్ నేను సేమ్ అడిగాను అనుకోండి క్వశ్చన్, లెఫ్ట్ సైడ్లో నార్త్ 135 డిగ్రీలు ఏముందంటే వెంటనే మనం ఏం చేయాలి, ఇక్కడ నార్త్ వేసుకోవాలి. ఎందుకు, దీనికి లెఫ్ట్ సైడ్ ఏం లేవు కాబట్టి లెఫ్ట్ సైడ్ అన్ని వచ్చినట్టు చూసుకోవాలంటే ఇక్కడ ఇది వేసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఎక్కువే. ఇప్పుడు నార్త్కి 90 డిగ్రీలు 135 డిగ్రీలు లెఫ్ట్ సైడ్ ఏముంది అంటే 90 డిగ్రీలు ఇది. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 90 ప్లస్ 45, 90 45 కదా 135. సో సౌత్ వెస్ట్ అవుతుంది దీని యొక్క ఆన్సర్. నార్త్కి లెఫ్ట్ సైడ్ 135 డిగ్రీలు ఏమవుతుందంటే సౌత్ వెస్ట్ అవుతుంది. ఇలా మనం డైరెక్షన్స్ మనం ఇక్కడ చూసి ఈ ఏదైతే 4 అక్షరాలు ఉన్నాయి ఈ 4 అక్షరాలను ఉపయోగించి మనం చాలా ఈజీగా మనం ఏ డైరెక్షన్ ఎక్కడ ఉంది అనేది ఈజీగా చెప్పొచ్చు. మనం డయాగ్రామ్ వేయకుండా ఇమాజినేషన్ లేకుండా బ్లైండ్గా చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ 4 అక్షరాలు మీరు గుర్తుంచుకోవాల్సిందే. ఈ 4 అక్షరాలు ఆర్డర్ NESW. చూడండి, న్యూస్లో చివరి 2 లెటర్స్ మాత్రమే తప్పాయి, అంటే ఉల్టా అయ్యాయి. మిగిలినటువంటి 2 లెటర్స్ సేమ్, NESW. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. దీన్ని బట్టి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఈ చాప్టర్ మొత్తం కూడా దాని మీద ఆధారపడే మనం చేస్తాం. ఏంటది అని అంటే NESW. దీని మీద ఆధారపడే మనం ఈ చాప్టర్ మొత్తం కూడా చేయడం జరుగుతుంది. ఈ NESW అనేది ఒక మ్యాజికల్ కాన్సెప్ట్. ఇది ఒక క్రియేషన్ మాత్రమే. NESW అనేది ఒక క్రియేషన్ మాత్రమే. ఇది మనకి మనం ఓన్గా క్రియేట్ చేసుకున్నటువంటి ఒక క్రియేషన్. అది NESWని ఉపయోగించి మ్యాక్సిమం ఈ చాప్టర్లో ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఇంచుమించుగా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా, కాబట్టి ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి కాన్సెప్టే. సో ఈ NESWని ఉపయోగించి సాల్వ్ చేసిన వాటిలో మొదటి ప్యాటర్న్ లేదా ఫస్ట్ టైప్ అనుకోండి, అదేంటి అని అంటే యాంగిల్కి సంబంధించి క్వశ్చన్స్, అంటే కోణాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్. అది ఈ కోణాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తాం అని అంటే మీకు క్వశ్చన్ ఇచ్చి క్లియర్గా దీనికి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికంటే ముందు ఈ యాంగిల్కి సంబంధించి ఒక 2 పాయింట్లు అనేవి నోట్ చేసుకోండి. ఏంటవి అని అంటే, ఎప్పుడు కూడా ఒక వ్యక్తి కోణాలుగా తిరగడం అని అంటే మీనింగ్ ఏంటి, ఇది 4 దిశలు అనుకుంటే సవ్య దిశలో అంటే ఇటువైపు, అపసవ్య దిశలో అంటే ఇటువైపు. అవునా కాదా? ఇక్కడ నుంచి సవ్య అంటే ఇది, అపసవ్య అంటే ఇది. సవ్య అంటే కుడివైపు అని అర్థం. ఓకేనా, అపసవ్య అంటే ఎడమవైపు. అంటే ఇక్కడ కుడి ఎడమ కంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లాక్ వైజ్, దాన్ని ఏమంటాం, గడియారం ముళ్ళు తిరిగే దిశకు వ్యతిరేక దిశ. ఇలా తిరగడం అవుతుంది సవ్య అపసవ్య. అయితే ఇప్పుడు వీటిలో ఒక వ్యక్తి 360 డిగ్రీలు సవ్య దిశ కానీ అపసవ్య దిశ కానీ, 360 డిగ్రీలు సవ్య లేదా అపసవ్య, సవ్య దిశలో కానీ అపసవ్య దిశలో కానీ ఒకవేళ తిరిగినట్లయితే, చూడండి 360 డిగ్రీలు కానీ తిరిగినట్లయితే అతను సేమ్ డైరెక్షన్లోనే ఉన్నట్టు. ఒకవేళ అదే వ్యక్తి 180 డిగ్రీల సవ్య దిశలో కానీ లేదా అపసవ్య దిశలో కానీ తిరిగినట్లయితే అతను ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నట్టు, ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తున్నట్టు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. ఇది నార్త్. ఇది ఒక వ్యక్తి 360 డిగ్రీలు సవ్య కానీ అపసవ్య కానీ అన్నాను కదా. ఇక్కడ నుంచి 360 డిగ్రీలు అంటే ఇది 90 డిగ్రీలు. అవునా కాదా? చూడండి, డయాగ్రామ్లో మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, నేను షార్ట్ కట్స్ చెప్తాను. ఇలా నార్త్లో ఉన్నాడు ఒక వ్యక్తి, ఇలా చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి 360 డిగ్రీలు సవ్య దిశలో తిరిగాడు అనుకుందాం. ఫస్ట్ సవ్య దిశ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 90 డిగ్రీలు కదా. ఇది 90 ప్లస్ ఇది 90. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ 90, 180 ప్లస్ ఇది 90, 270 ప్లస్ ఇది 90 అంటే ఏంటి, 360. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి వచ్చాడు, మళ్ళీ ఇటువైపే చూస్తున్నాడు, నార్త్ వైపే చూస్తున్నాడు. ఫస్ట్ ఇక్కడ నుంచి 90 డిగ్రీలు సవ్య దిశలో తిరగడం అంటే ఇటు చూడటం, ఇదే కదా 90 డిగ్రీలు ఇటు చూడటం. మళ్ళీ 90 డిగ్రీలు అని అంటే ఇక్కడ నుంచి అంటే 180 అంటే ఇటు చూడటం. ఓకేనా, 270 అంటే ఇటు చూడటం. మరి 360 అంటే సేమ్ డైరెక్షన్లో చూడటం. అంటే 360 డిగ్రీల కోణంతో సవ్య కానీ అపసవ్య కానీ తిరిగితే అతను సేమ్ డైరెక్షన్లో ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ అపసవ్యలో మనం మాట్లాడుకుంటే, ఎక్కడి నుంచి ఇటువైపు చూస్తున్న వ్యక్తి 90 డిగ్రీల కోణంతో అపసవ్య దిశలో అంటే
క్లాక్ వ్యతిరేక దిశలో అని అంటే ఇలా తిరుగుతున్నాడు, అంటే ఇక్కడ 90 డిగ్రీలు ప్లస్ ఇంకొక 90 అంటే ఇక్కడికి, అంటే 180, 180 ఇక్కడికి 270, 270 మళ్ళీ ఇక్కడికి 360, అంటే 360 డిగ్రీల కోణం అనగానే సేమ్ డైరెక్షన్ గుర్తుంచుకోవాలి. అది సవ్య అవ్వచ్చు, అపసవ్య అవ్వచ్చు. 360 డిగ్రీలు అంటే సేమ్ డైరెక్షన్. మరి 180 డిగ్రీలు అపసవ్య లేదా సవ్య అంటే 180 డిగ్రీలు అనగానే ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ సవ్య దిశలో తీసుకుంటే ఇది 90 ప్లస్ ఇది 90, 180 అంటే ఇది అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? వ్యతిరేక దిశ, నార్త్కి వ్యతిరేకమే కదా సౌత్ అవుతుంది, అంటే సౌత్కి చూస్తున్నట్టు. ఒక వ్యక్తి ఒకవేళ నార్త్కి చూస్తున్న వ్యక్తి అపసవ్య దిశలో 180 అన్నాం అనుకోండి, అపసవ్య దిశ అనగానే ఇటువైపు ఇది 90 డిగ్రీలు ప్లస్ ఇది 90 డిగ్రీలు, 180 అంటే మళ్ళీ సౌతే. అప్పుడు ఏమవుతుంది? వ్యతిరేక దిశ. అంటే 180 డిగ్రీలు సవ్య లేదా అపసవ్య అంటే ఆపోజిట్ డైరెక్షన్ లేదా వ్యతిరేక దిశలో చూస్తున్నట్టు. ఇది యాంగిల్కి సంబంధించినటువంటి మెయిన్ 2 పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్. దీని మీద బేస్ చేసుకుని మన ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటనేది. చూడండి, క్వశ్చన్ చూడండి, డిస్ప్లే అయింది. ఒక వ్యక్తి మొదట ఉత్తర దిశగా చూస్తున్నాడు. అతను మొదట 90 డిగ్రీల సవ్య దిశలో తిరిగి తరువాత 135 డిగ్రీల అపసవ్య దిశలో తిరిగి చివరిగా 45 డిగ్రీల సవ్య దిశలో తిరిగి ప్రయాణం ప్రారంభించను. అయితే అతను ప్రస్తుతం ఏ దిశగా ప్రయాణిస్తున్నాడు? ఇది క్వశ్చన్. ఓకేనా? ఇది డయాగ్రామ్, ఇది నార్త్, ఇది ఈస్ట్, సౌత్, వెస్ట్. ఓకే, ఇప్పుడు ఏం చెప్పారు? ఒక వ్యక్తి మొదట ఉత్తర దిశగా చూస్తున్నాడు. ఆ వ్యక్తి ఫస్ట్ ఏం చేశారంటే 90 డిగ్రీల సవ్య దిశలో తిరిగాడు. ఉత్తర దిశగా చూస్తున్నటువంటి వ్యక్తి 90 డిగ్రీల సవ్య అంటే ఇదే 90 కదా, అంటే ఇటువైపు చూస్తున్నాడు. ప్రస్తుతం ఇటువైపు చూస్తున్న వ్యక్తి తర్వాత 135 డిగ్రీల అపసవ్య దిశలో చూస్తున్నాడు. అపసవ్య అంటే ఫస్ట్ 90 డిగ్రీలు అంటే ఇటువైపు వెళ్ళాం, అపసవ్య అంటే ఇప్పుడు ఇటువైపు రావాలి, 135 డిగ్రీలు ఇటువైపు రావాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 90 ప్లస్ ఇక్కడికి 45, అంటే ఏమైంది? 135 ఇప్పుడు సరిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ఈ మూలలో ఉన్నాడు. ఇది ఏ మూల అనేది పక్కన పెట్టండి, తర్వాత ఆలోచిద్దాం. చివరిగా అతను సవ్య దిశలో 45 డిగ్రీలు తిరిగాడు. అంటే మీనింగ్ ఏంటి? చివరిగా అతను సవ్య దిశలో 45 డిగ్రీలు తిరిగాడంటే మళ్ళీ కుడివైపు తిరిగాడు 45 డిగ్రీలు. అంటే ఏమవుతుంది? మళ్ళీ కుడివైపు ఎలా తిరిగాడు? 45 డిగ్రీలు. మళ్ళీ కుడివైపు 45 డిగ్రీలు అని అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అవుతుందని అంటే 45 డిగ్రీలు. 45 డిగ్రీలు అంటే అతను ఇప్పుడు ఏ వైపు చూస్తున్నాడు అని అంటే ఉత్తర దిశగానే చూస్తున్నాడు, అంటే సేమ్ డైరెక్షన్లోనే చూస్తున్నాడు అని అర్థం. ఓకేనా? ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్. అయితే ఉత్తర దిశ ఆన్సర్ వచ్చింది. అయితే ఈ క్వశ్చన్ని ఇంత కష్టపడి ఈ డయాగ్రామ్ వేయకుండా చేయొచ్చా? చేయొచ్చు. ఎలా చేయొచ్చు అని అంటే ఇప్పుడు సవ్య అపసవ్య ఇచ్చారు కదా, సవ్యకి అపసవ్య అనేది క్యాన్సిల్ అవుతుందా? అవదా? అవుతుంది. ఎలా అని అంటే మనం ఇక్కడ డయాగ్రామ్లో ఇచ్చేటప్పుడే మాట్లాడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇటువైపు 90 డిగ్రీలు వెళ్ళి మళ్ళీ తర్వాత ఇది సవ్య దిశలో 90 డిగ్రీలు వెళ్ళి తర్వాత కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అపసవ్య దిశలో 90 డిగ్రీలు వచ్చాడంటే మీనింగ్ ఏంటి? మళ్ళీ సేమ్ డైరెక్షన్కి వచ్చినట్ట కాదా? అంతే కదా. అంటే ఎప్పుడైనా కానీ కొంత కోణం అనేది సవ్య దిశలో వెళ్ళి అదే కోణం తర్వాత ఎప్పుడైనా మళ్ళీ అపసవ్య దిశలో వస్తే సేమ్ డైరెక్షన్ అవుతుంది. కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. ఇవి సవ్య అపసవ్య సేమ్ ఉండేవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 90 45 ఎంత అవుతుందంటే 135 డిగ్రీలు ఏంటిది? సవ్య దిశలో ఉన్నటువంటి కోణాలన్నీ కలిపితే. అపసవ్య దిశలో కూడా కలిపితే 135 వచ్చింది. ఎందుకు? ఒక్క 135 ఉంది. సో 135కి 135 క్యాన్సిల్ అయితే 0 ఆన్సర్. అంటే ఏ కోణము లేదు, అంటే అతను తిరగలేదు అనుకుందాం. ఎందుకు 0 డిగ్రీస్ అని అంటే అతను తిరిగి మళ్ళీ అదే కోణంలోకి వచ్చాడని అర్థం. అంటే ఏంటి మీనింగ్? అతను సేమ్ మళ్ళీ అదే డైరెక్షన్లో ఉన్నాడు, అంటే ఆన్సర్ ఏమవుతుంది? నార్తే అవుతుంది. ఓకేనా? ఇది ఒక మెథడ్. ఓకేనా? ఈ మెథడ్ మీకు క్లియర్గా రావాలి, చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఎందుకంటే సవ్య దిశలోకి సంబంధించి అన్ని ఒక దగ్గర వేసుకుంటాం. ప్రాబ్లం ఇచ్చేటప్పుడు మనం చదివేటప్పుడే ఇలా వేసుకోవాలి. అపసవ్య మొత్తం కూడా ఒక సైడ్ వేసుకుంటాం. సవ్యకి అప్ సైడ్ ఎంత క్యాన్సిల్ అయితే అంత క్యాన్సిల్ చేసేసి మిగిలిపోయిన కోణాన్ని మనం ఉంచుకుంటాం. సవ్యలో 90 ప్లస్ 45 135 డిగ్రీలు వచ్చింది. అపసవ్యలో 135, 135లోంచి 135 తీస్తే 0 డిగ్రీస్, అంటే అతను ఎటు తిరగనట్టు, అంటే అతను ఫేస్ అటువైపే ఉన్నట్టు. ఓకే, ఇది దీని యొక్క మీనింగ్. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్.
సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. అయితే ఇక్కడ వేరే షార్ట్కట్ కూడా చెప్తాను నేను. చూడండి, క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే, ఒక వ్యక్తి మొదట తూర్పు దిశగా ప్రయాణం ప్రారంభించాడు. అతను ప్రయాణించే ముందు మొదట 90 డిగ్రీల సవ్య దిశలో వెళ్ళి, తర్వాత మళ్ళీ 45 డిగ్రీల సవ్య దిశలోనే మళ్ళీ తిరిగి తర్వాత 135 డిగ్రీల అపసవ్య దిశలో ప్రయాణం చేసి, తరువాత చివరిగా మళ్ళీ 45 డిగ్రీల అపసవ్య దిశలోనే ప్రయాణం చేసి తన ప్రయాణాన్ని కొనసాగించను. ఓకేనా, తన ప్రయాణాన్ని కొనసాగించను. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సవ్యవన్నీ ఒకవైపు అపసవ్యాన్ని ఒకవైపు రాస్తే 90 + 45 135కి 135 పోయింది. మిగిలింది ఏంటి? అపసవ్య దిశలో 45 డిగ్రీలు మిగిలింది. అపసవ్య దిశలో 45 డిగ్రీలు మిగిలింది. సో అపసవ్య దిశలో అతను 45 డిగ్రీలు వెళ్ళినట్టు. ఎక్కడి నుంచి? ఈస్ట్ నుంచి. చూడండి, మొదట ఏది మనం రాసుకున్నాం అదే. ఈస్ట్ నుంచి 45 డిగ్రీల అపసవ్య దిశ. అంటే ఇది ఈస్ట్ కదా, ఈస్ట్ నుంచి 45 డిగ్రీల అపసవ్య అంటే ఇటువైపు 45. 45 అంటే ఏంటి? ఇది. అంటే ఏమవుతుంది ఆన్సరు? నార్త్ ఈస్ట్ అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకే, అలా మనం చెప్తాం. దాన్నే ఈశాన్యం అని కూడా చెప్తాం. అది డయాగ్రామ్లో చూసి అలా చెప్తాం. లేదన్నప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఒక ఆయుధం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏమన్నాం? ఫైనల్గా మన దగ్గర మిగిలింది 45 డిగ్రీలు. ఏ దిశలో మిగిలింది 45 డిగ్రీలు? అపసవ్యలో మిగిలింది. అపసవ్య దిశలో దేనికి? ఈస్ట్కి అపసవ్య అంటే ఎడం వైపు. ఓకేనా, ఎడం వైపు ఎంత మిగిలింది అంటే 45. అంటే ఇది. అంటే ఏమవుతుంది ఆన్సరు? నార్త్ ఈస్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 90, మధ్యలోది 45. సో ఈ 45 మనకు కావాలి. 45 డిగ్రీలు అపసవ్య దిశలో అంటే ఏమవుతుందనంటే నార్త్ ఈస్ట్ అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఇందులో చూడండి, మనకి ఇచ్చినటువంటి ఈ NESWలో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇటువైపు సవ్య, ఇటువైపు అపసవ్య. అది గుర్తుంచుకోండి. రైట్ సైడ్ వెళ్తే సవ్య, లెఫ్ట్ సైడ్ వస్తే అపసవ్య దిశ. అలా మనం వేస్తాం. ఒక వ్యక్తి మొదట పశ్చిమ దిశగా ముఖం చేసుకొని ఉన్నాడు. అయితే అతను మొదట సవ్య దిశలో 90 డిగ్రీలు తిరిగి, తర్వాత అపసవ్య దిశలో 135 డిగ్రీలు తిరిగి, తర్వాత మళ్ళీ అపసవ్య దిశలో 45 డిగ్రీలు కోణం చేస్తూ తిరిగి, తర్వాత మళ్ళీ సవ్య దిశలో 135 డిగ్రీల కోణం చేస్తూ తిరిగి, మళ్ళీ సవ్య దిశలో 90 డిగ్రీల కోణంతో తిరిగి, చివరిగా అపసవ్య దిశలో 180 డిగ్రీల కోణంతో తిరిగి అప్పుడు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అయితే అతను ఇప్పుడు ఏ దిశలో ప్రయాణం చేస్తున్నాడు అనేది క్వశ్చన్ అనుకుందాం. అప్పుడు మనం ఏం చేస్తామనంటే, చూడండి, వెస్ట్ నుంచి ఏ కోణం చివరిగా మిగులుతుందో ఆ కోణానికి వెస్ట్ డైరెక్షన్ చూసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ సవ్య అపసవ్యలో మనం క్యాన్సిల్ చేసి చేయొచ్చు. క్వశ్చన్ క్యాన్సిల్ చేసి ఎలా చేస్తామనంటే, ఇక్కడ చూడండి, 90, 90, 180 సవ్యలో 90, 90, 180. చూడండి, 90, 90 కొట్టట్లేదు, 90, 90 కలిపాను. ఈ 180కి ఈ 180 ఇప్పుడు క్యాన్సిల్ చేశాను. ఓకేనా, 90 + 90 180కి 180 క్యాన్సిల్, 135కి 135 క్యాన్సిల్. మన దగ్గర మిగిలింది ఏంటి ఆన్సర్ అంటే 45 డిగ్రీలు. ఎందులో మిగిలింది? ఇది అపసవ్య దిశలో 45 డిగ్రీలు. దేనికి? పశ్చిమానికి అపసవ్య దిశలో 45 డిగ్రీలు. ఇక్కడ చూసినా వస్తుంది, బట్ మనం కన్ఫ్యూజ్ అవుతాం. డైరెక్ట్గా ఇక్కడే చూసేయండి. పశ్చిమానికి అపసవ్య దిశలో 45 డిగ్రీలు. పశ్చిమేది ఇది, అపసవ్యేది ఇటువైపు. అవునా కదా? చెప్పాను కదా నేను, సవ్య అంటే ముందుకి, అపసవ్య అంటే వెనక్కి. సో అపసవ్య దిశలో ఎంత అని అంటే 45 డిగ్రీలు. ఇక్కడ నుంచి 45 అంటే ఇదే అవుతుంది, హాఫ్ డిస్టెన్స్. సో ఏమవుతుంది ఆన్సర్? సౌత్ వెస్ట్ అవుతుంది దీని యొక్క ఆన్సర్. డైరెక్ట్గా ఇక్కడ చూసి మనం చెప్పచ్చు. ఇప్పుడు వరకు మనం చెప్పుకుంది ఏంటి అని అంటే, ఏ దిశగా ప్రస్తుతం అతను వెళ్తున్నాడు లేదా ఏ దిశగా చూస్తున్నాడు అనే క్వశ్చన్స్. ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా దీనిలో అడగొచ్చు. అవేంటి అని అంటే, మొత్తం అన్ని కోణాలు ఇచ్చేసి మొదట ఏ దిశగా ఉన్నాడో చెప్పకుండా ఇదే అడుగుతారు క్వశ్చన్. చివరగా ఏ దిశలో ప్రయాణం చేస్తున్నాడో ఇస్తారు, కానీ మొదట ఏ దిశగా చూస్తున్నాడు అనేది ఇవ్వకుండా అలా ఇచ్చినా కూడా ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇది మీకు అర్థమైతే ఒకసారి ప్రాక్టీస్ చేయడం, మీ దగ్గర ఉన్నటువంటి యాంగిల్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఒకసారి మీరు ఓన్గా ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. చూడండి, ఒక వ్యక్తి మొదట పశ్చిమ దిశగా చూస్తున్నాడు. ఆ వ్యక్తి సవ్య దిశలో 135 డిగ్రీల కోణంతోనూ, అపసవ్య దిశలో
అపసవ్య దిశలో 90 డిగ్రీల కోణంతోను, మరలా సవ్య దిశలో 90 డిగ్రీల కోణంతోను, మరలా తర్వాత తిరిగి సవ్య దిశలోనే 180 డిగ్రీల కోణంతోను, చివరిగా అపసవ్య దిశలో 270 డిగ్రీల కోణంతోను తిరిగి ప్రయాణం ప్రారంభించను. అయితే ఆ వ్యక్తి ప్రస్తుతం ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు అనేది క్వశ్చన్. అయితే ఇప్పుడు ఏం చెప్తాము, మనకి ఎప్పుడు ఎలా తిరిగాడనేది పక్కన పెడితే సవ్యాన్ని ఒకవైపు అపసవ్యాన్ని ఒకవైపు రాస్తాం కదా. ఇప్పుడు సవ్యకి అపసవ్యకి క్యాన్సిల్ అయిపోయినవన్నీ కొట్టియండి. ఏం క్యాన్సిల్ అయ్యాయి? 90కి పోయింది. ఓకేనా. నెక్స్ట్ 180కి ఇందులో 180 పోతే ఇంకెంత మిగిలింది? 90 మిగిలింది. అవునా కాదా? ఎందుకు? 2 9ల 18 అంటే 180, ఇది 3 9లు కాబట్టి ఒక 9 మిగిలినట్టు, 90 డిగ్రీలు ఇది. సో ఇక్కడ 135, ఇక్కడ 90 మిగిలింది ఫైనల్గా. సో 90కి దీనికి పోతే మనకు మిగులుతుంది ఎంత అంటే 45. ఎక్కడ మిగులుతుంది? ఇక్కడ మిగులుతుంది. ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మిగులుతుంది. సో చివరిగా మన దగ్గర ఆన్సర్ ఏంటంటే 45 డిగ్రీస్. ఎక్కడ? సవ్య దిశలో. సవ్య దిశలో 45 డిగ్రీస్ ఆన్సర్ అవుతుంది. దేనికి? మనకి ఇచ్చినటువంటి పశ్చిమ దిశకి. ఓకేనా. పశ్చిమ దిశకి సవ్య దిశలో 45 డిగ్రీస్. పశ్చిమ అనేది ఇక్కడ ఉంది, దీనికి ఇటువైపు. సవ్య అంటే ఇటువైపే కదా, రైట్ సైడే కదా. ఏం లేదు కాబట్టి పక్కన నార్త్ వేసుకోవచ్చు. ఎందుకు? ఈ చివరి లెటర్ ఇక్కడ ఉన్నట్టు, ఇక్కడ ఏం లేదంటే ఈ చివరి లెటర్ ఇక్కడ ఉన్నట్టు అని చెప్పాను. అయితే వెస్ట్కి 45 డిగ్రీస్ సవ్య దిశలో అని అంటే ఇది అవుతుంది. అవునా కాదా? 45 డిగ్రీస్ అంటే హాఫ్ డిస్టెన్స్. ఒకవేళ 90 డిగ్రీస్ అంటే లెటర్కి ఉన్న ఫుల్ డిస్టెన్స్. హాఫ్ డిస్టెన్స్ అంటే ఏమైంది? వెస్ట్కి నార్త్కి మధ్యలో అంటే ఏమవుతుంది? నార్త్ వెస్ట్ అవుతుంది. నార్త్ వెస్ట్ లేదా వాయువ్యం అవుతుంది తెలుగులో చెప్పాలంటే. వాయువ్యం. ఓకేనా. వాయువ్యం అవుతుంది తెలుగులో చెప్పాలంటే. ఇది ఏమవుతుంది అని అంటే ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ సింపుల్గా చెప్పొచ్చు. సవ్యాన్ని ఒకవైపు రాస్తారు, అపసవ్యాన్ని ఒకవైపు రాస్తారు, క్యాన్సిల్ అయినవన్నీ క్యాన్సిల్ చేసేస్తారు. ఫైనల్గా ఎంతైతే మిగిలిందో, డిఫరెన్స్లో ఎంతైతే మిగిలిందో అది ఎక్కడ మిగిలిందో చూసుకుంటారు. ఈ డైరెక్షన్ ఆధారంగా ఏ వైపు మిగిలితే ఆ వైపు మనం అన్ని డిగ్రీలు వెళ్తాం. వెళ్ళాలంటే డయాగ్రామ్ వేయక్కర్లేదు, డైరెక్ట్గా ఇక్కడ చూసి చెప్పొచ్చు. ఓకేనా. ఇది మనకి సాల్వ్ చేసే విధానం కోణాలకు సంబంధించినటువంటి విషయం. అయితే ఈ కోణాలకు సంబంధించి ఇంకా క్వశ్చన్ ట్విస్ట్ చేసి ఎలా ఇస్తారు, దీని మీద ప్రాక్టీస్ మీరు బాగా చేయండి. మీ దగ్గర ఏమైనా బుక్స్ ఉంటే అవైలబుల్ ఉంటే దానికి సంబంధించి ప్రాక్టీస్ చేయండి. మనం టైం వేస్ట్ చేయొద్దు. ఈ క్వశ్చన్స్ మీకు సరిపోతాయి. ఓకే. ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్సే ఇంకొంచెం ట్విస్ట్ చేసి ఎలా క్వశ్చన్ ఇస్తారు అని అంటే, దీంట్లో సెకండ్ మోడల్ అనుకోండి. ఈ కోణాలకు సంబంధించి ఎలా ఇస్తారనంటే, ఒక వ్యక్తి మొదట తను చూస్తున్న దిశ నుంచి 45 డిగ్రీల అపసవ్య దిశలో ప్రయాణం చేసి అపసవ్య దిశలో తిరిగి 45 డిగ్రీల అపసవ్య దిశలో తిరిగి తరువాత సవ్య దిశలో 135 డిగ్రీల కోణంతో తిరిగి తరువాత అపసవ్య దిశలో 90 డిగ్రీల కోణంతో తిరిగి చివరిగా సవ్య దిశలో 270 డిగ్రీల కోణంతో తిరిగను. అయితే ఆ వ్యక్తి చివరిగా ఇలా తిరిగిన తర్వాత చివరిగా ఆ వ్యక్తి పశ్చిమ దిశలో ప్రయాణం చేస్తున్నాడు. అయితే మొదట అతను ఏ దిశగా చూస్తూ ఉండెను లేదా ఏ దిశగా ప్రయాణాన్ని ప్రారంభించెను, ఇది క్వశ్చన్. ఓకేనా. అది ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి, క్వశ్చన్లో మొదట ఏ దిశలో చూస్తున్నాడో మనకు చెప్పలేదు. ఏమని చెప్పాడు? మొదట ఏ దిశలో అయితే ఉన్నాడో ఆ దిశ నుంచి 45 డిగ్రీలు, అంటే ఏ దిశలో అయితే ఉన్నాడో ఆ దిశలోంచి 45 డిగ్రీల అపసవ్య దిశలోను, మరి సవ్య దిశలో 135 డిగ్రీలతోనూ, మళ్ళీ అపసవ్య దిశలో 90 డిగ్రీలతోనూ, 270 డిగ్రీల సవ్య దిశతోనూ ఇలా తిరుగుతూ వెళ్ళి చివరిగా అతని ఫేస్ ఎటువైపు ఉందంటే పశ్చిమ వైపు ఉందంట. అంటే మనకు ఆన్సర్ ఇచ్చేసరికి క్వశ్చన్ అడిగారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అపసవ్య సవ్య వీటికి సంబంధించి ఒకసారి క్యాన్సిల్ చేసేయండి. సేమ్ ప్రాసెస్, చిన్న చేంజ్. క్యాన్సిల్ చేయండి. ఏమవుతుంది? 45 + 90 135 క్యాన్సిల్ అయిపోయింది. 270 డిగ్రీస్ ఎక్కడ మిగిలింది? సవ్య దిశలో. మీరు ఏం కంగారు పడద్దు, ఎంత కోణం ఇచ్చినా కానీ మన దగ్గర ఒక మ్యాజిక్ ఉంది కాబట్టి ఈజీగా చేయొచ్చు. NESW. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది? 270 డిగ్రీస్ ఎటువైపు? సవ్య దిశలో. సవ్య దిశలో ఎక్కడి నుంచి అనేది మనకి ఇక్కడ చెప్పలేదు. ఓకేనా. మరి మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? పశ్చిమ. అంటే ఏ దిశ నుంచి 270 డిగ్రీస్ వెళ్తే పశ్చిమ దిశ వస్తుంది. ఓకేనా. ఇది క్యాచ్ చేయాలి. ఏ దిశకి 270 డిగ్రీస్ సవ్య దిశలో వెళ్తే పశ్చిమ దిశ వస్తుంది. ఎందుకు? ఇది ఆన్సర్ కదా. ఏ దిశకి సవ్య దిశలో 270 డిగ్రీస్ వెళ్తే పశ్చిమ దిశ వస్తుంది. ఒకసారి చూడండి. పశ్చిమ దిశ ఇదే కదా.
270 డిగ్రీస్ సవ్య దిశలో వెళ్ళాలి. ఏ దిశ నుంచి వెళ్తే పశ్చిమ దిశ వస్తుంది? 270 అంటే ఎన్ని 90లు? 3 90లు. అబ్జర్వ్ చేయండి. 270 అంటే 3 90 డిగ్రీస్. ఓకేనా? 3 90 డిగ్రీస్ అని అంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే 3 90 డిగ్రీస్ అవ్వాలంటే ఎక్కడి నుంచి ఇక్కడికి 190, ఎక్కడి నుంచి ఇక్కడికి 2 90లు, ఎక్కడి నుంచి ఇక్కడికి 3 90లు. అంటే ఇది అవుతుందా లేదా ఆన్సరు? మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి, 190, 2 90లు, 3 90లు. 3 90 డిగ్రీస్ అవ్వాలి అని అంటే నార్త్ అవ్వాలి. అంటే ఆన్సర్ ఏమవ్వాలి ఇక్కడ? నార్త్ అవుతుంది. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేయాలి. ఏ దిశకి సవ్య దిశలో 270 డిగ్రీస్ వెళ్తే పశ్చిమ అవుతుంది అన్నాం. పశ్చిమ అవ్వాలంటే ఏ దిశ నుంచి 270 డిగ్రీలు సవ్య దిశలో వెళ్ళాలంటే కుడివైపు వెళ్ళాలి. ఎక్కడి నుంచి వెళ్తే సరిపోతుందంటే మీరు కావాలంటే ఎగ్జామ్ చేసుకోండి, ఏదో ఒకటి ఇక్కడ నుంచి వెళ్తే సరిపోతుంది, ఆ టెస్ట్ చేసుకోండి. 90 180 చాలదు. 270 కావాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. 90 90 180 270. సో ఇక్కడ నుంచి ఆన్సర్ అవుతుంది, అంటే నార్త్ అవుతుంది ఆన్సర్. ఇలా మనం ఈజీగా చేయొచ్చు. ఇంకో క్వశ్చన్ చూద్దాం. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇంకోటి చూద్దాం. ఒక వ్యక్తి మొదట తను ప్రయాణిస్తున్న దిశలోంచి సవ్య దిశలో 270 డిగ్రీలు తిరిగి ఆ తరువాత అపసవ్య దిశలో 45 డిగ్రీల కోణంతో తిరిగి మరలా అపసవ్య దిశలో 135 డిగ్రీల కోణంతో తిరిగి చివరిగా సవ్య దిశలో 90 డిగ్రీల కోణంతో తిరిగాను. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తి పశ్చిమ దిశగా ప్రయాణం చేస్తున్నాడు. అయితే మొదట ఆ వ్యక్తి ఏ దిశగా చూస్తూ ఉండెను? ఇది క్వశ్చన్. చూడండి, క్యాన్సిలేషన్ చేద్దాం. చూడండి, 90 ఇది 270 కదా. ఓకే, ఈ 90కి ఇందులో 90 పోతే ఇక్కడ 45 మిగిలింది. ఓకేనా? 90కి అందులో 90 పోతే 45 మిగిలింది. సో 45 90కి ఇందులో 90 పోతే ఇంక 180 మిగులుతుంది. ఇక్కడ మీరు ఈ క్యాన్సిలేషన్ అనేది స్పీడ్గా చేయగలిగితే చాలు, ఇంకేం అవసరం లేదు. డిఫరెన్సే, క్యాన్సిలేషన్ మరేం లేదు. లేదా మొత్తం కలిపేసి ఒక దాంట్లోంచి ఒకటి తీసేసి ఎక్కడ మిగులుతుందో చూసుకోవాలి. దానికంటే క్యాన్సిలేషన్ చేయడం ఈజీ. చూడండి, 90కి ఇందులోంచి 90 పోతే 45 మిగిలింది. ఈ 45 90, ఆ 90 ఇందులోంచి 90, ఈ 90ని ఇందులోంచి తీసేస్తే ఇంకో 180 మిగిలింది. ఎక్కడ మిగిలింది? సవ్య దిశలో. సో పశ్చిమ దిశ రావాలంటే సవ్య దిశలో ఎంత డిగ్రీ? 180 డిగ్రీలు వెళ్ళాలి. ఓకేనా? ఇది పశ్చిమ దిశ. ఇక్కడికి 180 డిగ్రీల సవ్య దిశలో ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తూ అవుతుంది? చూడండి, ఎక్కడి నుంచి సవ్య దిశలో వెళ్తే 180 డిగ్రీల కోణంలో వెళ్తే పశ్చిమ దిశ వస్తుంది. ఎక్కడి నుంచి 180 డిగ్రీలు అంటే చూడండి, ఎక్కడి నుంచి అయితే 90 అవుతుంది, ఇక్కడ నుంచి అయితే 180 అవుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఈస్ట్ అవుతుంది. ఓకేనా? చూడండి, ఎక్కడి నుంచి 90, ఎక్కడి నుంచి 90, మొత్తం మీద ఎంత అయింది? 180 డిగ్రీలు. ఎక్కడి నుంచి? ఈస్ట్ నుంచి వెస్ట్కి 180 డిగ్రీలు వెళ్తే సరిపోతుంది. సో 180 డిగ్రీల ఈస్ట్ నుంచి వెస్ట్కి. ఓకేనా? ఒక క్వశ్చన్ ఇస్తాను, మీరు ఓన్గా ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తి ఏ దిశలో ఉన్నాడో తెలియదు. అతను మొదట సవ్య దిశలో 135 డిగ్రీల కోణంతో తిరిగి తర్వాత అపసవ్య దిశలో 180 డిగ్రీల కోణంతో తిరిగి తర్వాత 90 డిగ్రీల కోణంతో సవ్య దిశలోను, మరలా 45 డిగ్రీల కోణంతో సవ్య దిశలోను, మరియు అపసవ్య దిశలో 270 డిగ్రీల కోణంతోను, తర్వాత అపసవ్య దిశలో 45 డిగ్రీల కోణంతోను, చివరిగా సవ్య దిశలో 90 డిగ్రీల కోణంతోను తిరిగి అతని ప్రయాణాన్ని ఉత్తర దిశగా ప్రారంభించును. అయితే అతను మొదట ఏ దిశను చూస్తూ ఉండెను, లేదా అతని ముఖం మొదట ఏ దిశను చూస్తున్నాడు? ఇది క్వశ్చన్. అది ఈ క్వశ్చన్ సొల్యూషన్ ఎలా చేయాలి అని అంటే చూడండి, 180కి 90 180 పోయింది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలింది? 45 క్యాన్సిల్ చేసాం. 135 270 ఉంది. 135 రెళ్ళు కదా 270. సో 135కి పోతే 135 ఇంకెంత మిగులుతుంది ఇక్కడ అంటే 135 మిగులుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే 135 డిగ్రీలు. ఎక్కడ మిగిలింది? అపసవ్య దిశలో. ఇప్పుడు NESW చేసుకోండి. ఓకేనా? చూడండి, ఏ దిశలోంచి అపసవ్య దిశలో 135 డిగ్రీలు తిరిగితే ఉత్తరం వైపు వెళ్తాడు. సో ఈ ఉత్తరం వైపు వెళ్ళాలి అని అంటే అపసవ్య దిశలో వెళ్ళాలి. ఎంత కోణంతో అంటే 135 డిగ్రీలు. చూడండి, ఇది ఉత్తరం. ఓకేనా? ఉత్తరానికి అపసవ్య దిశలో వెళ్ళాలంట, అంటే ఇటు నుంచి రావాలి. చూడండి, ఇటు నుంచి రావాలి. ఎక్కడి నుంచి వస్తే 135 డిగ్రీలు రాగలడు. ఓకేనా? ఉత్తరానికి. సో ఇక్కడి నుంచి ఇక్కడికైతే 90 డిగ్రీలు వస్తాడు. ఉత్తరానికే కదా మనకి కావాలి.
మరి ఇక్కడి నుంచి ఇక్కడికైతే 180 డిగ్రీలు వస్తాడు, కానీ మనకు కావాల్సింది ఏంటి 135. సో 180 కూడా అవసరం లేదు. అంటే ఏంటి 90 ప్లస్ 45 ఇక్కడి నుంచి వెళ్తే సరిపోతుంది ఉత్తరానికి. ఇక్కడి నుంచి ఉత్తరానికి 135 డిగ్రీల కోణం కానీ వెళ్తే అతను ఉత్తరం వైపు వెళ్ళిపోతాడు. ఎక్కడి నుంచి వెళ్ళినట్టు ఇప్పుడు ఈస్ట్కి సౌత్కి మధ్యలో ఉన్నటువంటి పాయింట్, దీన్ని ఏమన్నామంటే సౌత్ ఈస్ట్ అని అన్నాం. అయితే ఈ కోణాలకు సంబంధించి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. 2 రకాల క్వశ్చన్స్ మనం ఇక్కడ చూపించాం. అవి ఏంటంటే ప్రారంభంలో అతను ఏ దిశ వైపు చూస్తున్నాడు, లేదు అని అంటే అతను ప్రస్తుతం ఏ దిశలో చూస్తున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ 2 రకాల క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇది యాంగిల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఓకే, తర్వాత క్వశ్చన్స్ ఏంటి అని అంటే డైరెక్షన్ చేంజ్ క్వశ్చన్స్ చూద్దాం. డైరెక్షన్ చేంజ్ క్వశ్చన్స్. అయితే ఈ డైరెక్షన్ చేంజ్ అంటే ఏంటంటే దిశను మార్చడం. డైరెక్షన్ చేంజ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అని అంటే 2 రకాల క్వశ్చన్స్ వస్తాయి. అందులో ఫస్ట్ చూద్దాం. క్వశ్చన్ ఏమైనా ఇస్తారంటే ఒకవేళ తూర్పుని లేదా ఈస్ట్ని సౌత్ గాను తూర్పుని దక్షిణంగాను మరియు వెస్ట్ని నార్త్ గాను, అంటే పశ్చిమమును ఉత్తరముగాను సూచించినట్లయితే సౌత్ ఈస్ట్ని ఎలా సూచిస్తాము అనేది క్వశ్చన్. ఇలా క్వశ్చన్ ఇచ్చారనుకోండి ఏం చేస్తాం? ఇదంతా కూడా ఊహ. ఈస్ట్ని సౌత్గా ఊహించుకొని వెస్ట్ని నార్త్గా ఊహించుకుంటే సౌత్ ఈస్ట్ అనేది ఎలా మనం అనుకోవచ్చు, ఇది క్వశ్చన్. అయితే ఇటువంటి క్వశ్చన్స్కి మనకి ఏం అవసరం అంటే యాంగిల్స్ అవసరం. ఓకేనా, రొటేషన్ అవసరం. అయితే ఇప్పుడు ఒకసారి యాంగిల్స్ అనగానే మనం యాంగిల్స్ అంటే ఏవో తిప్పేసి కష్టపడాల్సిన అవసరం లేదు, డయాగ్రామ్స్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? మనకు ఆల్రెడీ ఒక మ్యాజిక్ తెలుసు, NESW అనే మ్యాజిక్. దీన్ని ఆధారం చేసుకొని మనం చెప్పొచ్చు. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఈస్ట్ని సౌత్ గాను వెస్ట్ని నార్త్ గాను ఊహించుకుంటే సౌత్ ఈస్ట్ని ఎలా ఊహించుకోవచ్చు అనేది క్వశ్చన్. చూడండి, ఈస్ట్ని సౌత్గా అనంటే ఎటువైపు వెళ్తున్నాడు? సవ్య దిశలో వెళ్తున్నాడు. ఓకేనా, ఈస్ట్ని సౌత్గా అంటే సవ్య దిశలో ఎంత వెళ్తున్నాడు? 90 డిగ్రీస్. ఓకే, అదేవిధంగా వెస్ట్ని నార్త్గా చూడండి, వెస్ట్కి పక్కన ఇంకేం లేదు కదా, నార్త్ ఇక్కడ వేసుకుందాం. వెస్ట్ని నార్త్గా అంటే ఏమవుతుంది? 90 డిగ్రీల సవ్య. ఇది కూడా అంటే ఏం జరిగింది ఇక్కడ? 90 డిగ్రీల సవ్య దిశలో తిరగడం జరిగింది. ఓకేనా, ఈస్ట్ని సౌత్గా అనుకున్నప్పుడు వెస్ట్ని నార్త్గా అనుకునేటప్పుడు రెండు దగ్గరలో కూడా ఏమనుకుంటున్నాము? 90 డిగ్రీస్ సవ్య దిశలో తిరిగినట్టు. ఓకేనా, సింపుల్గా చెప్పాలంటే కుడివైపు తిరిగినట్టు. ఎలా తిరిగితే సౌత్ ఈస్ట్ని ఎలా అనుకోవాలంటే సౌత్ ఈస్ట్కి సేమ్ రొటేషన్ చేయండి. సౌత్ ఈస్ట్కి కుడివైపు లేదా సవ్య దిశలో 90 డిగ్రీలు వెళ్ళాలి. 90 డిగ్రీలు వెళ్ళాలి, గుర్తుంచుకోండి. 90 డిగ్రీలు అంటే ఏమవుతుంది? ఇది అవుతుంది. ఎందుకు? ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 90 డిగ్రీలు, ఇక్కడ నుంచి ఇక్కడికి 45, మళ్ళీ 45, మొత్తం మీద 90 డిగ్రీలు. ఏమవుతుంది? డైరెక్షను సౌత్ వెస్ట్ అవుతుంది ఆన్సర్. ఓకేనా, సౌత్ ఈస్ట్ అనేది నార్త్ ఈస్ట్ అవుతూ సౌత్ వెస్ట్ అనేది సౌత్ ఈస్ట్ అయితే వెస్ట్ ఏమవుతుంది? ఇది క్వశ్చన్. ఇప్పుడు చూడండి, NESW, ఇక్కడ నేను W వేసుకున్నాను కన్వీనియంట్ కోసం. ఓకేనా, ఇప్పుడు చూడండి, సౌత్ ఈస్ట్ అనేది నార్త్ ఈస్ట్ అయితే అన్నాం. అంటే ఇది ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడికి వెళ్ళింది, అంటే ఈ డైరెక్షన్లో వెళ్ళింది. ఓకే, తర్వాత సౌత్ వెస్ట్ అనేది సౌత్ ఈస్ట్ అయిందంట. సౌత్ వెస్ట్ అనేది సౌత్ ఈస్ట్, అంటే ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో వెళ్ళింది. ఓకే, సౌత్ వెస్ట్ అనేది సౌత్ ఈస్ట్కి వెళ్ళింది, ఇలా వెళ్ళింది. అంటే ఏం జరిగింది? ఎక్కడి నుంచి ఎక్కడికి అని అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కంటే 90 డిగ్రీస్ అపసవ్య దిశలో వచ్చింది. 90 డిగ్రీస్ అపసవ్య దిశలో వచ్చింది అనేది స్టేట్మెంట్. మన క్వశ్చన్ ఏంటి? వెస్ట్. ఇప్పుడు వెస్ట్కి 90 డిగ్రీస్ అపసవ్య దిశలో వెళ్ళాలి. 90 డిగ్రీస్ అంటే ఏమవుతుంది? సౌత్ అవుతుంది. స్పేస్ 90 డిగ్రీస్. అదేవిధంగా లెటర్ టు లెటర్ 90 డిగ్రీస్ పక్కన ఉంటాయి. ఓకేనా, సో వెస్ట్ టు సౌత్ ఏమవుతుందనంటే డైరెక్ట్గా ఆన్సర్ సౌత్ అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకేనా, అది 90 డిగ్రీస్ ఉంది కాబట్టి సౌత్ అవుతుంది. ఇలా మనం ఈజీగా చెప్పొచ్చు. ఇదేంటిది? 90 డిగ్రీస్ అపసవ్య దిశ. ఇక్కడ కూడా సేమ్ 90 డిగ్రీస్ అపసవ్య దిశ. సో ఆన్సర్ ఏమవుతుంది? సౌత్. 90 డిగ్రీస్ అపసవ్య దిశలో మనం వెళ్తే సౌత్ అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకేనా, ఇలా మనం ఈజీగా చెప్పొచ్చు.
క్వశ్చన్స్ ఇలాంటివి కూడా రావడానికి అవకాశం ఉంది. ఓకే, అయితే దీంట్లో సంబంధించి సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని చెప్పాను కదా, ఆ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి అని అంటే క్లాక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. క్లాక్స్ గురించి అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఒకవేళ ఐడియా ఎవరికైనా లేకపోతే ఈ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయడం ఇంపాసిబుల్ అని చెప్పాలి. ఎందుకంటే క్లాక్ మీద గోడ గడియారం మీద అవగాహన ఉండాలి, ముళ్ళు గడియారం మీద. డిజిటల్ వాచ్ కాదు, ఇది ముళ్ళు గడియారం. ఓకే, చూడండి 12 ఇది 6, ఇది 12 ఇది 6, ఇది 3 ఇది 9, ఇదేమవుతుంది 1 2 4 5 7 8 10 11, ఇది గడియారం. ఓకే, ఇప్పుడు ఈ గడియారానికి సంబంధించి క్వశ్చన్స్ ఎలా ఇస్తారు అని అంటే, క్వశ్చన్ ఎలా వస్తుందనంటే చూడండి, గడియారంలో 3 గంటల సమయంలో నిమిషాల ముళ్ళు సౌత్ ఈస్ట్ను సూచించినట్లయితే, సౌత్ ఈస్ట్ ఆగ్నేయంను సూచించినట్లయితే, అదే గడియారంలో గంటల ముళ్ళు అదే సమయానికి గంటల ముళ్ళు ఏ దిశను సూచిస్తుంది? చూడండి, నిమిషాల ముళ్ళు 3 గంటల టైంలో సౌత్ ఈస్ట్ను చూపిస్తే మనకి అదే టైంలో గంటల ముళ్ళు ఏ దిశను చూపిస్తుంది? ఇది క్వశ్చన్. చూడండి, 3 గంటల టైం అని అంటే ఇక్కడ చూసుకోండి, 3 గంటలు అనగానే మనకి ఇది వస్తుంది, అవునా కాదా? ఇది గంటల ముళ్ళు, ఇది నిమిషాల ముళ్ళు 3 గంటల సమయంలో ఏ దిశను చూపిస్తుంది అని అంటే యాక్చువల్గా అయితే నార్త్ను చూపించాలి, కానీ మనకి ఇచ్చిన దాంట్లో సౌత్ ఈస్ట్ చూపించింది అని చెప్తున్నారు. ఓకేనా, మరి గంటల ముళ్ళు ఏ దిశలో ఉంది? యాక్చువల్గా మూడు వైపు అని అంటే ఈస్ట్ వైపు ఉంది. సో గంటల ముళ్ళు ఈస్ట్ వైపు ఉండాల్సింది ఏ దిశ అవుతుంది? అంతే సింపుల్. నార్త్ ఉండవలసింది సౌత్ ఈస్ట్ అయితే ఈస్ట్ ఉండాల్సింది ఏ దిశ అవుతుంది? ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి మన మ్యాజిక్లోకి. నార్త్ ఉండాల్సింది సౌత్ ఈస్ట్, అంటే నార్త్ ఉండాల్సింది సౌత్ ఈస్ట్, ఇక్కడికి వెళ్ళింది, అవునా కాదా? ఎన్ని ప్లేసులు వెళ్ళింది చూడండి, 1.5. మనం ఇక్కడ యాంగిల్స్లో కంటే ప్లేసులు లెక్క పెట్టుకోవచ్చు. 1.5 వెళ్ళింది. ఓకేనా, మరి ఈస్ట్ నుంచి 1.5 వెళ్ళండి ఆన్సర్ కావాలనంటే, అంతే కదా. నార్త్ నుంచి 1.5 వెళ్తే ఈస్ట్ నుంచి కూడా 1.5 వెళ్ళాలి. సో ఈస్ట్ నుంచి 1.5 అంటే 1.5. సో ఆన్సర్ ఏమవుతుంది? సౌత్ వెస్ట్. అంతే సింపుల్. ఓకే, ఇలా చేయొచ్చు ఈజీగా క్వశ్చన్స్. మనకి ఏదైతే ఫాలో అవుతుందో ఇచ్చిన స్టేట్మెంట్లో అదే ఫాలో అవుతుంది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ కూడా. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చాను నేను క్వశ్చన్. ఒక గోడ గడియారంలో 9 గంటల సమయంలో నిమిషాల ముళ్ళు నార్త్ వెస్ట్ను సూచించినట్లయితే గంటల ముళ్ళు ఏ దిశను సూచిస్తుంది? ఇది క్వశ్చన్. ఓకే, చూడండి స్పీడ్గా చెప్తాను. 9 గంటల కంటే ఇటువైపు వస్తుంది, అవునా కాదా? చూడండి, నిమిషాల ముళ్ళు యాక్చువల్గా 9 గంటల్లో ఎటువైపు ఉంది అని అంటే నార్త్ వైపు ఉండాలి, కానీ మనకి ఇచ్చిన దాంట్లో నార్త్ వెస్ట్ అని చెప్పారు. ఓకేనా, మరి గంటల ముళ్ళు ఎలా ఉంది ఇక్కడ అని అంటే వెస్ట్ వైపు ఉంది, అంటే వెస్ట్ ఉండాల్సింది ఎక్కడ ఉంటుంది? అంతే. ఒకసారి మనం మ్యాజిక్లోకి వెళ్ళిపోతే NESWలో నార్త్ ఉండాల్సింది నార్త్ వెస్ట్, అంటే ఇక్కడ ఉండాల్సింది ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడ వేసేద్దాం వెస్ట్ అని. ఓకేనా, మనకు సింపుల్ అయిపోతుంది. నార్త్ ఉండాల్సింది నార్త్ వెస్ట్, అంటే జస్ట్ 45 degrees అపసవ్య దిశ, లేదా హాఫ్ ప్లేస్ లెఫ్ట్ సైడ్ వచ్చింది. హాఫ్ ప్లేస్ అలా ఈజీ అవుతుంది మనకి. హాఫ్ ప్లేస్ లెఫ్ట్ సైడ్ వచ్చింది అంటే వెస్ట్ కూడా హాఫ్ ప్లేస్ లెఫ్ట్ సైడ్ ఇచ్చేయండి, ఇది అవుతుంది ఆన్సర్. అంటే సౌత్ వెస్ట్ అవుతుంది దీని యొక్క ఆన్సర్. చూడండి, అంత సింపుల్గా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ ఇస్తాను చూడండి. 6:30 ఓకేనా, 6:30 నిమిషాల ముళ్ళు ఈస్ట్ని చూపిస్తే గంటల ముళ్ళు ఏ దిశను చూపించును? ఇది క్వశ్చన్. చూడండి, ఈ క్వశ్చన్ ఎలా చేస్తాం. 6:30 నిమిషాల ముళ్ళు ఈస్ట్ని చూపిస్తే గంటల ముళ్ళు ఏ దిశను చూపిస్తుంది అంటే, చూడండి 6:30 అంటే అసలు ఏంటి అని అంటే ఇది 6:30. 6 గంటలు ఇది గంటల ముళ్ళు, 30 నిమిషాల ముళ్ళు ఇది, అవునా కాదా? 6 గంటల ముళ్ళు, 30 నిమిషాల ముళ్ళు. 6:30 అంటే 6కి 7కి మధ్యలో కదా గంటల ముళ్ళు ఉంటుంది. సో ఇది 30 నిమిషాలు అంటే ఇలా వస్తుంది. సో 6:30 ఏంటిది? నిమిషాల ముళ్ళు ఈస్ట్ని చూపిస్తుందంట.
యాక్చువల్గా ఇక్కడ ఏం చూపిస్తుంది, నిమిషాల ముళ్ళు సౌత్ని చూపిస్తుంది. అంటే సౌత్ని చూపించాల్సిన నిమిషాల ముళ్ళు ఈస్ట్ని చూపిస్తుంది. మరి గంటల ముళ్ళు కూడా అలాగే చూపించాలి కదా. సో గంటల ముళ్ళు ఏ దిశలో ఇక్కడ ఉంది అని అంటే సౌత్ వెస్ట్లో ఉంది. అంటే సౌత్ వెస్ట్ని చూపించాల్సింది ఏ దిశలో చూపిస్తుంది అంతే క్వశ్చన్. చూడండి ఇక్కడ ఏ దిశలో ఉంది, సౌత్ వెస్ట్. అయితే మీరు క్వశ్చన్ అడగవచ్చు, ఇది సౌతే కదా, సౌత్ వెస్ట్ ఎలా అవుతుంది కిందకు ఉందనంటే, చూడండి నేను ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఏదైనా ఒక డైరెక్షన్, రెండు డైరెక్షన్స్ మధ్యలో కొంచెం మధ్యలోకి వచ్చినా కూడా ఈ డైరెక్షన్ మొత్తము కూడా ఏమవుతుందంటే కార్నరే అవుతుంది. సో ఇది కార్నరే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే సౌత్ వెస్టే అవుతుంది. ఇది సౌత్ వెస్ట్ ఆన్సర్ కాదు, ఇది సౌత్ వెస్ట్ గంటల ముళ్ళు ఉన్నటువంటి ప్లేసు. కానీ సౌత్ అనేది ఈస్ట్ అనుకోమన్నారు, సౌత్ అనేది ఈస్ట్ అయితే మరి సౌత్ వెస్ట్ ఏమవుతుంది ఆన్సర్లో అని అంటే మనం ఉపయోగించాల్సినటువంటి మెథడ్ మ్యాజికల్ మెథడ్. సౌత్ అనేది ఈస్ట్ అయిందంటే జస్ట్ వన్ ప్లేస్ వెనక్కి వచ్చింది. మరి సౌత్ వెస్ట్ ఏమవుతుందనంటే ఇది సౌత్ వెస్ట్ కదా, ఈ మధ్యలో ప్లేస్ జస్ట్ వన్ ప్లేస్ వెనక్కి రండి. వన్ ప్లేస్ అంటే ఇక్కడికి రావాలి. చూడండి వన్ ప్లేస్ అంటే హాఫ్ కాదు, వన్ అంటే సౌత్ ఈస్ట్ అవుతుంది ఆన్సర్. ఇది సౌత్ ఈస్ట్. ఓకే, ఇలా మనం చెప్తాం గడియారానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని. ఓకే, గడియారం సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. మీరు ఈజీగా చేయగలుగుతారు. ఏ బుక్లో ఇచ్చినా కానీ చేయండి. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఏదైనా ఒక రెండు డైరెక్షన్స్ మధ్యలో అది ఎక్కడ ఉన్నా కానీ అది కార్నరే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, ముళ్ళు ఇక్కడ ఉందనుకోండి, అది ఏమవుతుందంటే నార్త్ ఈస్టే అవుతుంది తప్ప నార్త్ అవ్వదు. నార్త్కి దగ్గరలో ఉంది కాబట్టి నార్త్ అని అనడానికి లేదు. దగ్గరలో అని అంటే ఇక్కడ ఉన్నా కానీ అది కార్నరే అవుతుంది, అది గుర్తుంచుకోండి. ఓకేనా, ఇది డైరెక్షన్స్ చేంజ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఇందులో గడియారం సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటంటే ట్రైన్ అండ్ స్మోక్. ఈ క్వశ్చన్స్ కూడా అప్పుడప్పుడు అడగడం జరుగుతుంది. ట్రైన్ అండ్ స్మోక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. డీజిల్ ఇంజిన్ అనేది ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు దీని యొక్క పొగ ఏమవుతుందంటే వెనక్ సైడ్ వెళ్తుంది అని అంటాం, ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఇక్కడ మనం రెండు పాయింట్లు చెప్పుకోవచ్చు. ఏంటవి అని అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్మోక్ యొక్క డైరెక్షన్ కావాలనుకోండి. స్మోక్ అంటే పొగ. ఓకేనా, పొగ యొక్క డైరెక్షన్ కావాలి అని అంటే పొగ యొక్క డైరెక్షన్ ఈక్వల్ టు ఏమవుతుందనంటే ఆపోజిట్ టు రన్నింగ్ ట్రైన్, ఆపోజిట్ టు రన్నింగ్ ట్రైన్ ప్లస్ విండ్ డైరెక్షన్. చూడండి, ఆపోజిట్ టు రన్నింగ్ ట్రైన్ ప్లస్ విండ్ డైరెక్షన్. ఇది మనకి దేనికి సంబంధించింది, స్మోక్ డైరెక్షన్. ఒక ట్రైన్ యొక్క స్మోక్ యొక్క డైరెక్షన్ డిసైడ్ చేసేది ఏంటంటే రన్నింగ్ ట్రైన్ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ట్రైన్ వెళ్తుంది, ఇలా ట్రైన్ వెళ్తున్నప్పుడు దాని యొక్క పొగ ఎటు వైపు వస్తుంది, వెనక వైపు వస్తుంది, బ్యాక్ సైడ్ వెళ్తుంది. కావాలంటే మీరు ఒక ట్రైన్లో కూర్చొని వాటర్ ఇలా పక్కకు వేసారనుకోండి, అది వెనక విండోలో ఉన్నటువంటి వ్యక్తికి తగులుతుంది ఆ వాటర్. అందుకు మనం వాటర్ ఇప్పుడు కూడా విండోలోంచి వేసేటప్పుడు చూసుకొని వేస్తాం, వెనక విండో క్లోజ్ చేసి ఉందా లేదని. అందుకే ఒక ట్రైన్ వెళ్తున్నప్పుడు దాని యొక్క పొగ అనేది పైనుంచి వెళ్తున్నటువంటి పొగ అనేది దాని వెనక సైడ్ వెళ్తుంది. అంటే అది ఏ డైరెక్షన్లో అయితే వెళ్తుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పొగ అనేది ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఒకవేళ అడిగారు అనుకోండి, ఒక రైలు బండి ఉత్తర దిశలో ప్రయాణం చేస్తున్నది, అయితే దాని యొక్క పొగ ఏ దిశలో ప్రయాణించును అని మీకు డైరెక్ట్గా క్వశ్చన్ అడిగితే ఏం చెప్తారు, దక్షిణ దిశలో ప్రయాణించడం లాజికల్గా చెప్పేస్తారు మీరు. ఓకేనా, కానీ అలాంటి క్వశ్చన్స్ మీకు అడగరు, కొంచెం కష్టమైన క్వశ్చన్స్. ఎలా అడుగుతారు, స్మోక్ యొక్క డైరెక్షన్ అనేది ఆపోజిట్ టు రన్నింగ్ ట్రైన్ ప్లస్ విండ్ డైరెక్షన్ మీద ఆధారపడం. విండ్ అంటే ఇక్కడ ఏంటంటే వాయువు యొక్క డైరెక్షన్. వాయువు అంటే స్మోక్ కాదు, పొగ కాదు, వాయువు అంటే గాలి, దానికి సంబంధించి వీస్తున్నటువంటి గాలి ఆధారంగా డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఇది ఒక టైప్. సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఎలా ఉంటుందంటే ఆగి ఉన్న ట్రైన్ యొక్క డైరెక్షన్, ఆగి ఉన్న ట్రైన్లోంచి వెలువడే స్మోక్, ఆగి ఉన్న ట్రైన్ యొక్క స్మోక్ యొక్క డైరెక్షన్ ఈక్వల్ టు ఇదైతే రన్నింగ్ ట్రైన్ యొక్క స్మోక్ డైరెక్షన్. ఇది ఆగి ఉన్న ట్రైన్ యొక్క స్మోక్ డైరెక్షన్ అనేది విండ్ యొక్క లేదా వాయువు వీస్తున్నటువంటి గాలి యొక్క డైరెక్షన్ మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ట్రైన్ యొక్క డైరెక్షన్ దానికి సంబంధం లేదు, ఎందుకంటే ఆగి ఉన్న ట్రైన్కి డైరెక్షనే ఉండదు అసలు. ఓకేనా, ఆగి ఉన్న ట్రైన్ అనేది రన్ చేస్తే కదా దాని డైరెక్షన్ ఎటు వెళ్తుంది అనేది కనిపిస్తుంది. సో ఆగి ఉన్న ట్రైన్ యొక్క
స్మోక్ ఏమవుతుందనంటే స్మోక్ డైరెక్షన్ ఏమవుతుందనంటే, లేదా ఒక ఆగి ఉన్న ట్రైను దాని నుంచి వెలువడే పొగ యొక్క డైరెక్షన్ ఎప్పుడు కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే, అక్కడ ఉన్నటువంటి వాయువు యొక్క డైరెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది 2 రకాలైనటువంటి క్వశ్చన్. ఫస్ట్ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ గురించి మాట్లాడితే దీని మీద ఒకే ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏంటంటే, ఒక రైల్వే స్టేషన్లో గాలి ఉత్తర దిశగా వీస్తున్నది. అయితే ఒక ట్రైను తూర్పు దిశగా ముఖం చేస్తూ నిల్చొని ఉన్నది. అయితే దాని నుంచి వెలువడు పొగ ఎటువైపు వెళ్తుంది అని క్వశ్చన్ అడిగారు. అయితే మీరు ఒక డౌట్ అడగచ్చు, నిల్చొని ఉంది కదా అని అంటే పొగ ఎందుకు వస్తుంది నిల్చొని అంటే, ట్రైన్ అనేది ఎప్పుడూ కూడా ఇంజిన్ ఆపితే తప్ప దాని నుంచి వెలువడే పొగ ఆగదు. పొగ వస్తూనే ఉంటుంది. ఇంజిన్ స్టార్ట్లో ఉన్నంతసేపు పొగ వస్తూనే ఉంటుంది. కాబట్టి పొగ వస్తూనే ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారు, అది ఉత్తర దిశగా గాలి అనేది వేస్తుంది, అది తూర్పు దిశగా ఫేస్ చేసుకొని ఉంది. అయితే ఆ ట్రైన్ యొక్క పొగ ఎటువైపు వెళ్తుంది అంటే, చూడండి, ఈస్ట్ వైపు ఫేస్ చేసుకుని ఉంది ట్రైన్, కానీ గాలి ఎటువైపు వెళ్తుంది, ఉత్తర దిశగా వెళ్తుంది. అంటే మరి ఇప్పుడు ట్రైన్ యొక్క ఇది పొగ ఎటువైపు వెళ్తుంది అని అంటే, గాలి ఎటువైపు వెళ్తే అటువైపు. ఎందుకు, ఇది ఆగి ఉన్నది, ఈస్ట్ వైపు ఫేస్ చేసుకుని ఉంది, బట్ ఆగి ఉన్నటువంటి ట్రైన్. కాబట్టి ఆగి ఉన్నటువంటి ట్రైన్కి సంబంధించి ఎప్పుడు క్వశ్చన్ అడిగినా కానీ వాయువు యొక్క డైరెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది, నార్తే అవుతుంది దాని యొక్క ఆన్సర్. ఓకేనా, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు సెకండ్ దాని మీద. మరి ఫస్ట్ దాని మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, చూడండి, ఒక ట్రైను తూర్పు దిశగా చూడండి, డిస్ప్లే అయింది. ఒక ట్రైను తూర్పు దిశగా ప్రయాణం చేస్తున్నది. అయితే అక్కడ ఆ వాతావరణంలో గాలి ఉత్తర దిశగా ప్రయాణం చేస్తున్నది. అయితే ఆ ట్రైన్ నుంచి వెలువడు పొగ ఏ దిశగా ప్రయాణం చేస్తుంది, అనేది క్వశ్చన్. చూడండి, ఒక ట్రైన్ ఉంది, అది ఎటువైపు ప్రయాణం చేస్తుంది అని అంటే తూర్పు దిశగా ప్రయాణం చేస్తున్నది. అంటే ట్రైన్ యొక్క డైరెక్షన్ ఏమవుతుంది, తూర్పు. ఓకే, ప్లస్ విండ్ యొక్క డైరెక్షన్ ఏమని చెప్పారు, ఉత్తర దిశగా ప్రయాణం చేస్తుంది. అయితే స్మోక్ యొక్క డైరెక్షన్ ఈక్వల్ టు, నేను చెప్పాను ఆల్రెడీ, స్మోక్ యొక్క డైరెక్షన్ ఈక్వల్ టు రన్నింగ్ ట్రైన్ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్, దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, వెస్ట్. ఓకేనా, స్మోక్ డైరెక్షన్ ఈక్వల్ టు దీనికి ఆపోజిట్ డైరెక్షన్ ప్లస్ విండ్ యొక్క సేమ్ డైరెక్షన్. విండ్ యొక్క డైరెక్షన్ ఏంటి, నార్త్. వెస్ట్ ప్లస్ నార్త్ ఏమవుతుందంటే నార్త్ వెస్ట్ అవుతుంది దీని యొక్క ఆన్సర్. అంతే, వెస్ట్ ప్లస్ నార్త్ ఏమవుతుంది, నార్త్ వెస్ట్ అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఇది ట్రైన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఇంకా క్వశ్చన్ చూడండి, ఇంకో క్వశ్చన్ ఇస్తాను. నడుస్తూ ఉన్నటువంటి ఒక ట్రైన్ యొక్క దిశ ఉత్తరం. అంటే ఒక ట్రైన్ ఉత్తర దిశగా ప్రయాణిస్తున్నది అని అర్థం. ఒక ట్రైను ఉత్తర దిశగా ప్రయాణం చేస్తున్నది. అయితే దాని నుంచి అక్కడ ఆ వాతావరణంలో వీస్తున్నటువంటి గాలి ఉత్తర దిశగానే వీస్తున్నది. అయితే ఆ ట్రైను నుంచి వెలువడు పొగ ఏ దిశలో వీస్తున్నది అని మీకు క్వశ్చన్ అడిగితే ఏం చెప్తానంటే, చూడండి, ఇక్కడ మనం ఏమనుకున్నాం, ట్రైన్ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో పొగ వీస్తుంది ప్లస్ విండ్ యొక్క డైరెక్షన్లో పొగ వీస్తుంది. అంటే ఈ రెండు కలిపితే వచ్చే డైరెక్షనే మనకు ఆన్సర్ అవుతుంది, స్మోక్ యొక్క డైరెక్షన్. స్మోక్ ఇప్పుడు ఏమవుతుంది, ట్రైన్కి ఆపోజిట్ అంటే ఏమవుతుంది, ఉత్తరానికి ఆపోజిట్ సౌత్ అవుతుంది, నార్త్ ఆపోజిట్ సౌత్ ప్లస్ నార్త్. సౌత్ ప్లస్ నార్త్ ఏమవుతుంది, ఓకేనా, సౌత్ ప్లస్ నార్త్ ఏమవుతుంది అని అంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్ డైరెక్షన్ రెండు. ఇటువంటి దాంట్లో కండిషన్స్ ఉంటాయి. ఒకవేళ దీని స్పీడ్ ఎక్కువ ఉందనుకోండి, ట్రైన్ యొక్క స్పీడ్ ఎక్కువ ఉంటే, దీని యొక్క స్పీడ్ ఎక్కువ ఉంటే అప్పుడు సౌత్ దిశగా ప్రయాణం చేస్తుంది పొగ. ఓకే, సౌత్ దిశగా ప్రయాణం చేస్తుంది. ఒకవేళ గాలి యొక్క వేగం ఎక్కువగా ఉంటే, దేనికంటే ట్రైన్ వేగం కంటే గాలి యొక్క వేగం ఎక్కువగా ఉంటే నార్త్ దిశలో ప్రయాణం చేస్తుంది పొగ. అంటే దేని వేగం ఎక్కువగా ఉంటే ఆ దిశలో ప్రయాణం చేస్తుంది. గుర్తుంచుకోండి, ఒకవేళ ట్రైన్ యొక్క వేగం అధికంగా ఉంటే పొగ యొక్క దిశ ఎలా ఉంటుందంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది, ట్రైన్కి ఆపోజిట్ డైరెక్షన్లో. ఒకవేళ వాయువు యొక్క వేగం ఎక్కువగా ఉంటే ఏ డైరెక్షన్లో ఉంటుంది అని అంటే వాయువు వేగంలో ఉంటుంది, వాయువు యొక్క డైరెక్షన్లో ఉంటుంది. అది మీకు ఉండాల్సినటువంటి నాలెడ్జ్. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మనకు స్పీడ్ ఖచ్చితంగా ఇస్తారు, స్పీడ్ మెన్షన్ చేస్తారు. ఒక రైలు బండి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్నది. ఉత్తర దిశగా ప్రయాణం చేస్తున్నది. డైరెక్షన్ మెన్షన్ చేశాను, ఓకేనా. అయితే అక్కడ వీస్తున్నటువంటి గాలి ఉత్తర దిశగా గంటకి 90 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నది. అయితే ఆ ట్రైన్ నుంచి వెలువడు పొగ ఏ దిశగా ప్రయాణం చేయును, ఇది క్వశ్చన్. ఏ దిశగా ప్రయాణం చేయును, పొగ ఏ దిశగా ప్రయాణం చేయను. స్మోక్ యొక్క డైరెక్షన్ ఈక్వల్ టు ఏమని చెప్పాము, ట్రైన్ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షను
ప్లస్ దీనికి ఇది కలపాలి. ఏది మనకి ఇచ్చినటువంటి విండ్ వాయువు యొక్క డైరెక్షన్. సో దీనికి ఆపోజిట్ ఏమవుతుంది సౌత్, ప్లస్ ఇది నార్త్. సౌత్ ప్లస్ నార్త్ ఇచ్చారు, కానీ ఇక్కడ మనకి స్పీడ్స్ ఇచ్చారు. దేని స్పీడ్ అధికంగా ఉంది అని అంటే గాలి యొక్క వేగం అధికంగా ఉంది. సో గాలి యొక్క వేగం అధికంగా ఉంది కాబట్టి ఎటువైపు ఇది ప్రయాణం చేస్తుందంటే నార్త్ వైపే ప్రయాణం చేస్తుంది. ఓకేనా, నార్త్ వైపే ప్రయాణం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ప్రాక్టికల్గా ఒక ట్రైన్ ఇలా వెళ్తుంది, దాని యొక్క స్మోక్ అనేది ఇటువైపు వస్తుంది. ఓకేనా, ఆపోజిట్ డైరెక్షన్ అన్నా కదా, స్మోక్ అనేది ఇటువైపు వస్తుంది. అయితే గాలి అంటే అక్కడ వీస్తున్నటువంటి గాలి ట్రైన్ వెళ్ళే డైరెక్షన్లో వెళ్తుంది. అంటే స్మోక్ వ్యతిరేకంగా ట్రైన్ వెళ్ళే డైరెక్షన్లోనే గాలి వేస్తుంది. ఓకే, ఆ గాలి ఎలా వీస్తుంది అంటే దీనికంటే స్మోక్ కంటే చాలా స్పీడ్గా వేస్తుంది. అంటే స్మోక్ని తీసుకొని వెళ్ళిపోతుందా లేదా అంటే ముందు వైపు వేస్తుంది స్మోక్. సో ఇలా మనం చెప్పుకుంటాం దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఇది ట్రైన్ స్మోక్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. చూడండి, ఒకటే గుర్తుంచుకోండి, స్మోక్ యొక్క డైరెక్షన్ అనేది ఆపోజిట్ రన్నింగ్ ట్రైన్ ప్లస్ విండ్ డైరెక్షన్. చూడండి, ఆపోజిట్ టు రన్నింగ్ ట్రైన్ అంటే ట్రైన్ యొక్క డైరెక్షన్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే ట్రైన్ ఇలా వెళ్తూ ఉన్నప్పుడు దాని యొక్క స్మోక్ ఎలా వెళ్తుంది అంటే దీనికి రివర్స్ డైరెక్షన్ వెనక్కి వెళ్తుంది. ఓకేనా, అది ప్లస్ ఇది ఒకటే డిసైడ్ చేసేది కదా, ఈ ఒక్క ఫ్యాక్టర్తోనే మనం డైరెక్షన్ చెప్పలేం కదా. ఒకవేళ గాలి అనేది ఇటువైపు వీచిందనుకో మొత్తం మీద కార్నర్లోకి వెళ్ళిపోతుంది అది. ఓకేనా, అలా మనం చెప్తాం. ఇది దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. దీనికి సంబంధించి ట్రైన్ అండ్ స్మోక్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటంటే నీడలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్. నీడలు లేదా షాడోస్. అయితే ఈ నీడలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఈ నీడలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి లెఫ్ట్ ఆర్ రైట్కి సంబంధించి క్వశ్చన్స్, లెఫ్ట్ ఆర్ రైట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఇంకోటి ఫ్రంట్ ఆర్ బ్యాక్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు దీంట్లో ఫ్రంట్ బ్యాక్ సంబంధించి ఫస్ట్ మనం ఆలోచిస్తే ఇది సింపుల్ కాన్సెప్ట్. ఇది ఫ్రంట్ బ్యాక్ అనేది సూర్యుడు ఎలా ఉన్నాడు అనుకుంటే, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ అనుకుందాం. మార్నింగ్ సూర్యుడు ఏ దిశగా ఉంటాడు అని అంటే ఈస్ట్ వైపు ఉంటాడు. ఓకేనా, మార్నింగ్ సూర్యుడు ఏ దిశగా ఉంటాడంటే ఈస్ట్ వైపు ఉంటాడు. మరి ఈస్ట్ వైపు మార్నింగ్ సూర్యుడు ఉన్నాడు అని అంటే ఒక వ్యక్తి ఇక్కడ నిల్చున్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇక్కడ నిల్చున్నాడు అనుకుందాం. ఇక్కడ నిల్చున్నటువంటి వ్యక్తి యొక్క నీడ ఎటువైపు పడుతుంది అని అంటే ఇటువైపు పడుతుంది. సో ఈ వ్యక్తి ముఖం ఒకవేళ ఇటువైపు సూర్యుని వైపు ఉందనుకుందాం. ఈ వ్యక్తి ముఖం సూర్యుని వైపు ఉందనుకుంటే అతని నీడ ఎటువైపు పడుతుంది, అతనికి వెనక భాగంలో పడుతుంది. అవునా కాదా, అతనికి వెనక భాగంలో పడుతుంది అతని యొక్క నీడ, అంతే కదా. అంటే ఒక వ్యక్తి సూర్యుని వైపు చూస్తున్నాడు అంటే లేదా తూర్పు ముఖంగా ఉన్నాడు అంటే ఒక వ్యక్తి తూర్పు ముఖంగా నిలబడి ఉంటే అతని యొక్క నీడ ఎటువైపు పడుతుందంటే అతని వెనక భాగంలో లేదా పశ్చిమ ముఖంగా వెస్ట్ దిశగా పడుతుంది, పశ్చిమ ముఖంగా పడుతుంది. ఇది నీడకు సంబంధించినటువంటి విషయం. ఓకేనా, అంటే అతను ఎటువైపు ఫేస్ చేసి ఉన్నాడు అది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ సూర్యుడు ఎటువైపు ఉన్నాడో అది ఇంపార్టెంట్. అంటే సూర్యుడికి వ్యతిరేక దిశలో నీడ పడుతుంది. ఓకేనా, మరి సూర్యుడికి వ్యతిరేకమైన అంటే సూర్యుడు ఎటువైపు అయితే ఉన్నాడో అటువైపు ముఖం కానీ ఒకవేళ పెట్టుకొని ఉంటే అతనికి వెనక సైడ్ పడుతుంది నీడ. ఒకవేళ ఇదే వ్యక్తి ఇటువైపు ముఖం పెట్టుకొని ఉంటే, పశ్చిమ వైపు ముఖం పెట్టుకొని ఉంటే అతని నీడ ఎటువైపు పడుతుందనంటే అతను నీడను చూస్తున్న దిశగానే పడుతుంది. అంటే అతను చూసేటట్టుగానే నీడ పడుతుంది. ఇది మనకు తెలిసినటువంటి కాన్సెప్ట్. ఒకవేళ వెస్ట్కి సంబంధించి క్వశ్చన్ ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెస్ట్ అనుకోండి. ఒక వ్యక్తి తూర్పు దిశగా చూస్తున్నాడు. ఓకేనా, తూర్పు దిశగా చూస్తున్నాడు. సాయంత్ర సమయంలో ఒక వ్యక్తి తూర్పు దిశగా చూస్తున్నాడు. అయితే అతని నీడ ఎటువైపు పడుతుంది అని అంటే ఎటువైపు పడుతుంది, అతను తూర్పు దిశగా చూస్తున్నాడు అంటే సాయంత్ర సమయంలో ఏమవుతుందనంటే సూర్యుడు ఎటువైపు ఉంటాడు అని అంటే పశ్చిమ దిశగా ఉంటాడు. కాబట్టి అతని నీడ ఎటువైపు ఉంటుంది అని అంటే అతని నీడ ఖచ్చితంగా ఎటువైపు ఉంటుంది అని అంటే తూర్పు దిశగా ఉంటుంది. ఎటువైపు అయితే మొహం పెట్టుకొని ఉన్నాడో అటువైపు ఉంటుంది. అదే ఈ వ్యక్తి పశ్చిమ దిశగా చూస్తూ ఉన్నాడు. అతని నీడ ఎటువైపు పడుతుందనంటే అతని వెనక భాగంలో పడుతుంది. అతని వెనక భాగంలో నీడ పడుతుంది. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమవకపోయినా పర్వాలేదు, ఆల్రెడీ మీకు నాలెడ్జ్ ఉన్నటువంటి కాన్సెప్టే, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ. ఓకేనా, అయితే దీని మీద క్వశ్చన్స్ ఎలా ఇస్తారనేదే ఇక్కడ విషయం. చూడండి,
ఇక్కడ లెఫ్ట్ రైట్ ఫస్ట్ పాయింట్, సెకండ్కి సంబంధించి ఫ్రంట్ బ్యాక్. ఈ ఫ్రంట్ బ్యాక్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సెకండ్ దానికి సంబంధించి, దీనికి సంబంధించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ కాన్సెప్టే ఇది. చూడండి, ఫ్రంట్ బ్యాక్. ఒక వ్యక్తి యొక్క నీడ అతనికి ఫ్రంట్ వైపు పడిందంటే మీనింగ్ ఏంటి అని అంటే అతను బ్యాక్ సైడ్ సూర్యుడు ఉన్నట్టు, అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్, ఉదయాన్నే నా నీడ నాకు ఎదురుగా పడింది అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు దాని యొక్క మీనింగ్ ఏంటి అని అంటే ఉదయానికి నేను ఎటువైపు చూస్తున్నట్టు, నాకు ఎదురుగా పడిందంటే నేను చూస్తుండగా నా నీడ పడింది అంటే మీనింగ్ ఏంటి? నేను పశ్చిమ దిశను చూస్తున్నాను అన్నమాట, అవునా కాదా? నాకు వెనక సైడ్ ఉంటే కదా నాకు ఎదురుగా నా నీడ పడుతుంది. ఒకవేళ నేనేమన్నానంటే ఉదయానికి నా నీడ నా వెనుక వైపు పడింది అని అన్నాను అనుకోండి, నేను ఎటువైపు చూస్తున్నట్టు? తూర్పు దిశను చూస్తున్నట్టు. ఎందుకు? నా నీడ నా వెనుక పడిందంటే నేను సూర్యుడిని ఇటువైపు ఉంటే కదా నా నీడ ఇటువైపు పడుతుంది, అంటే సూర్యుడికి ఆపోజిట్ డైరెక్షన్లో నీడ పడుతుందనే విషయం మీకు తెలియాలి, అంతే, మరింకేం లేదు. అతను ఏ దిశను చూస్తున్నాడు అనేది ఎలా డిసైడ్ అవుతాం? అతను నీడ పడిన దాన్ని బట్టి అతని యొక్క దిశను మనం డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను క్వశ్చన్ ఇచ్చాను, దీని మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి, డైరెక్ట్గా వెళ్ళిపోతాం క్వశ్చన్. మీకు నాలెడ్జ్ అనేది ఆల్రెడీ, ఇది నేచురల్ సబ్జెక్ట్ కాబట్టి మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉండే ఉంటుంది, మీ అబ్జర్వేషన్ కెపాసిటీని బట్టి అది మీకు తెలుస్తుంది, ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇస్తారనంటే, ఇద్దరు వ్యక్తులు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ మరియు బి అనే ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా నిల్చొని మాట్లాడుతున్నారు, ఓకేనా? ఏ యొక్క నీడ చూడండి, ఏ యొక్క నీడ ఏ వెనుక వైపు పడింది, ఏ వెనుక వైపు పడింది. అప్పుడు బి ఏతో ఇలా అనను, ఇప్పుడు సమయం 7 AM అయ్యింది. అయితే ఏ ఎటువైపు చూస్తున్నాడు? మీకు ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఏమంటారు అంటే బి వైపు చూస్తున్నాడు అని అంటారు. ఎందుకు? ఏబీలో ఎదురెదురుగా నిల్చొని ఉన్నారు కాబట్టి. ఇక్కడ క్వశ్చన్ అది కాదు, ఎటువైపు చూస్తున్నాడు అని అంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు క్వశ్చన్ ఆప్షన్స్లో ఇచ్చింది దాన్ని బట్టి. ఆప్షన్స్లో మనకు డైరెక్షన్స్ మాత్రమే ఇస్తారు, తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ. ఓకే, ఇక్కడ చూడండి, ఏ యొక్క నీడ ఏ వెనుక వైపు పడిందంట, ఏ యొక్క నీడ ఏ వెనుక వైపు పడింది. ఓకే, అయితే అప్పుడు బి ఏతో ఇలా అన్నాడు, ఏమని అన్నాడు? ఇప్పుడు సమయం 7 AM అయ్యింది అన్నాడు. AM అంటే ఏంటి? మార్నింగ్. అంటే మార్నింగ్ టైంలో ఏ యొక్క నీడ ఏ వెనుక వైపు పడింది అంట. అది మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయండి, ఏ ఎటువైపు చూస్తున్నాడు అనే కదా క్వశ్చన్ అడిగారు, ఏ యొక్క నీడ గురించి కదా మాట్లాడారు. కాబట్టి సింపుల్ క్వశ్చన్, ఏ యొక్క నీడ ఏ వెనుక వైపు పడింది ఉదయం అని అంటే మీనింగ్ ఏంటి? ఏ వెనుక వైపు ఉదయం పడింది అని అంటే అతను ఇటువైపు చూస్తున్నట్టు అని అంటే సూర్యుడికి ఆపోజిట్టే కదా నీడ పడుతుంది, అంటే అతనికి వెనుక వైపు పడుతుందంటే అతను తూర్పును చూస్తున్నట్టు, అవునా కాదా? ఇది కామన్ సెన్స్ క్వశ్చన్, ఇది చాలా సింపుల్ క్వశ్చన్, దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం ఉండదు నాకు తెలిసి. ఏంటవుతుంది? ఏ యొక్క నీడ ఏ వెనుక వైపు పడింది అంటే మీనింగ్ ఏంటి? ఏ వెనుక వైపు పడింది అంటే పశ్చిమ వైపు పడింది. ఏ యొక్క వెనుక పశ్చిమైనప్పుడు ఏ యొక్క ముందు ఏమవుతుందంటే తూర్పు అవుతుంది, అంటే తూర్పును చూస్తున్నాడు అని అర్థం, ఓకేనా? అది ఇదే క్వశ్చన్లో నేను సెకండ్ క్వశ్చన్ కింద అడిగాను ఏమని? బి ఎటువైపు చూస్తున్నాడు అని క్వశ్చన్ అడిగితే ఏ వైపు అని చెప్పొద్దు, బి ఎటువైపు చూస్తున్నాడు అని అంటే ఏకి వ్యతిరేక దిశలో బి ఉన్నట్టు. ఎందుకు? ఏబీలు ఒకరికి ఒకరు ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తున్నారు, అవునా కదా? ఫేసింగ్ టు ఈచ్ అదర్ కాబట్టి. సో ఏమవుతుంది? ఏ ఎటువైపు చూస్తున్నాడు అంటే తూర్పు వైపు చూస్తున్నాడు. మరి ఏ తూర్పు వైపు చూస్తే బి ఎటువైపు చూస్తున్నాడు? పశ్చిమ దిశగా చూస్తున్నాడు, అంతే, సింపుల్ క్వశ్చన్, ఓకే? మొదటి రకం క్వశ్చన్స్, లెఫ్ట్ రైట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలంటే ఏం చేయాలి అని అంటే చూడండి, NESW. ఇక్కడ నీడలకు సంబంధించిన క్వశ్చన్స్, షాడోస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కదా, నీడలకు సంబంధించిన క్వశ్చన్స్ కాబట్టి మరి అప్పుడు నీడ ఎటువైపు పడుతుంది అని అంటే తూర్పు వైపుగా సూర్యుడు ఉన్నప్పుడు నీడ ఖచ్చితంగా పశ్చిమ వైపు పడుతుంది. సో ఏమని చెప్తాం మనం? NESWN అని వేసుకుంటే ఉదయం ఎటువైపు నీడ ఉంటుందంటే పశ్చిమ వైపు ఉంటుంది, అంటే ఇది తీసుకుంటే సరిపోతుంది. ఉదయం ఒకవేళ చెప్తే ఉదయం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు, ఓకేనా, ఉదయం అని మెన్షన్ చేసినప్పుడు SWN అని తీసుకుంటే సరిపోతుంది, ఓకేనా? జస్ట్ ఈ 3 లెటర్స్ తీసుకొని మనం ఆన్సర్ టక్మని చెప్పియచ్చు. ఒకవేళ మధ్యాహ్నం మాట్లాడుకున్నట్టే లేదా సాయంత్రం గురించి మాట్లాడితే సాయంత్రం స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే NESWలో ఈ కాన్సెప్ట్ తీసుకుంటాం. చూడండి, నీడ అనేది మధ్యలో ఉండాలి, రెండు వైపు 2 డైరెక్షన్ రావాలి. ఇది నీడ, ఇటువైపు డైరెక్షన్. చూడండి, ఈస్ట్ అనేది డైరెక్షన్ కాదు, ఇది నీడ మాత్రమే, గుర్తుంచుకోండి. ఈస్ట్ వైపు నీడ పడుతుంది ఎప్పుడు? సాయంత్రం. ఉదయం ఎటువైపు నీడ పడుతుంది?
పశ్చిమ వైపు పడుతుంది నీడ. ఈ నీడ గురించి మాత్రం మాట్లాడుతున్నాం, షాడో కాన్సెప్ట్ కాబట్టి. ఓకేనా. ఇప్పుడు దీంట్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తారు అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. డైరెక్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే చాలా ఈజీగా మీకు అర్థమైపోతుంది క్వశ్చన్స్ చూస్తే. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. సత్య మరియు నిత్య ఉదయాన్నే ఎదురెదురుగా నిల్చొని ఉన్నారు. సత్య నీడ నిత్యకి కుడివైపు పడును. అయితే సత్య ఏ దిశగా చూస్తున్నది, లేదా సత్యముఖం ఏ దిశగా కలదు, ఇది క్వశ్చన్. చూడండి, సత్య మరియు నిత్య ఉదయాన్నే ఎదురెదురుగా నిల్చొని ఉన్నారు. మనము ప్రతి క్వశ్చన్లో కూడా మనం ఇచ్చినటువంటి క్వశ్చన్లో అండర్లైన్ చేయాల్సిన లేదా అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్స్ ఏంటి అని అంటే ఉదయమా సాయంత్రమా, ఉదయాన్నే. ఓకేనా. నెక్స్ట్, ఎవరి నీడ ఎవరికి అనేది ఇక్కడ మాట్లాడితే ఎవరికి అనేది మనం మాట్లాడాలి. ఈ రెండింటిలో ఎవరికి అనేదే మాట్లాడాలి, నిత్యకి. ఓకేనా. ఈ పాయింట్ మనం పట్టుకోవాలి. ఏ డైరెక్షన్ అంతే, ఈ 3 అండర్లైన్ చేసుకుంటే చాలు. ఏంటది, ఉదయమా సాయంత్రమా. ఓకే. తర్వాత ఎవరికి, చూడండి, ఎవరి నీడ అక్కడ సమస్య కాదు. ఎవరికి, ఎవరి నీడ అయినా సరే మనకు అటే డైరెక్షన్ ఉంటుంది, సేమ్ డైరెక్షన్ ఉంటుంది. ఎవరికి, నిత్యక లేకపోతే సత్యక. ఎవరికి అని ఉందో వారిని అండర్లైన్ చేయండి, ఏ వైపు ఉందో ఆ వైపు అండర్లైన్ చేయండి. ఈ 3 పాయింట్ని ఆధారం చేసుకుని మనం క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఎలాగో చూడండి, ఇదే కాన్సెప్ట్ మనం బేస్ చేసుకుని చూస్తున్నాం. ఉదయాన్నే అన్నారు కాబట్టి ఉదయం నీడ ఎటువైపు ఉంటుంది, వెస్ట్ వైపు ఉంటుంది. అవునా కాదా. సో ఏమవుతుంది, ఇలా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మనం ఉపయోగిస్తాం. ఎందుకు, NESW కదా, పక్కన ఎన్ వేసుకుంటే ఈ కాన్సెప్ట్ మనకి యూజ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ ఆధారంగా చెప్తాం. నీడ ఏది, ఇది నీడ. ఓకేనా. నీడ ఇది చూడండి, షార్ట్ కట్ చెప్తున్నాను డైరెక్ట్గా. ఎవరికి కుడివైపు అంటే నిత్య కుడివైపు. చూడండి, ఈ నీడ అనేది దేనికి కుడివైపు ఉంది, సౌత్ కుడివైపు ఉంది. అంటే ఇక్కడ నిత్య ఉంది. అవునా కాదా. నిత్య కుడివైపే కదా పడుతుంది నీడ. నిత్యకి కుడివైపే నీడ ఉంది కదా, ఇది నీడ అన్నాం కదా. నిత్యకి కుడివైపు నీడ. మరి నిత్య ఎటువైపు చూస్తుంది, సౌత్ వైపు చూస్తుంది, లేదా దక్షిణ వైపు చూస్తుంది. ఆన్సర్ ఏమవుతుంది, నిత్య దక్షిణ వైపు. కానీ మనకు అడిగిన క్వశ్చన్ నిత్య కాదు, సత్య ఏ దిశగా చూస్తుందంటే నిత్య దక్షిణ వైపు చూస్తున్నప్పుడు సత్య ఉత్తర వైపు చూస్తుంది. ఉన్న డైరెక్షన్లో రెండే ఉంటాయి, దక్షిణ లేదా ఉత్తరే వస్తాయి, లెఫ్ట్ అండ్ రైట్ ఆన్సర్ ఈ రెండే వస్తాయి. ఫ్రంట్ బ్యాక్ అయితే తూర్పు పడమరే వస్తాయి, ఇంకా వేరే ఆన్సర్స్ రావు. ఓకేనా. సో ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, నిత్య కాదు, సత్య అడిగారు. నిత్య ఇక్కడ ఉంటే సత్య ఇక్కడ ఉంటుంది. అవునా కాదా. నిత్య దక్షిణ వైపు చూస్తే సత్య ఉత్తరం వైపు చూస్తుంది. ఎందుకు, ఇద్దరు ఎదురెదురుగా చూస్తున్నారు కాబట్టి. ఓకేనా. లేదా ఇక్కడ డైరెక్ట్ చెప్పొచ్చు, నిత్య దక్షిణ వైపు చూస్తుంది అని అంటే సత్య దీనికి ఆపోజిట్ ఉత్తర వైపు చూస్తుంది. అంతే, సింపుల్ కాన్సెప్ట్. చూడండి, ఇంకో క్వశ్చన్ ఇస్తాను. రమ్య మరియు కాంచన ఉదయాన్నే ఎదురెదురుగా నిల్చొని ఉన్నారు. రమ్య నీడ కాంచనకి ఎడమ వైపు పడును. అయితే రమ్య ఏ దిశగా కాంచన ఏ దిశగా చూస్తుంది. ఓకే, కాంచన ఏ దిశగా చూస్తుంది, ఇది క్వశ్చన్. చూడండి, రమ్య మరియు కాంచన ఉదయాన్నే ఎదురెదురుగా నిల్చొని ఉన్నారు. రమ్య నీడ కాంచనకి ఎడమ వైపు పడుతుంది. అయితే కాంచన ఏ దిశగా చూస్తుంది అనేది క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఎప్పుడు ఉదయాన్నే అనగానే మన కాన్సెప్ట్ ఏంటి, NESW, దీన్నే ఫాలో అవుతాం మనం. ఉదయం అనగానే మనకి ఉదయం ఎటువైపు ఉంటుంది, నీడ గురించే కదా మనం మాట్లాడుతున్నాం. ఉదయం నీడ ఎక్కడ ఉంటుంది, వెస్ట్ వైపు ఉంటుంది. సో ఇది మనం తీసుకుంటాం ఉదయం అనగానే. ఓకే, ఇప్పుడు ఏమన్నా ఎవరికి కదా, కాంచనకి ఇటువైపు ఎడమవైపు, కాంచనకి ఎడమవైపు నీడంట. సో కాంచనకి ఎడమవైపు అంటే ఇది నీడ కదా, దేనికి ఎడమవైపు, నార్త్కి ఎడమవైపు, అంతేనా కాదా. దీనికి ఎడమవైపు ఉందంటే కాంచన ఎక్కడ ఉన్నట్టు, ఇక్కడ ఉన్నట్టు. సో కాంచన ఎటువైపు చూస్తుందంటే నార్త్ వైపు చూస్తుంది, లేదా ఉత్తర వైపు చూస్తుంది. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, కాంచన ఏ దిశగా చూస్తుంది, ఉత్తర వైపు. ఒకవేళ మనకి రమ్య ఏ దిశగా చూస్తున్నది అని అంటే క్వశ్చన్ ఏమవుతుంది, ఉత్తరకు ఆపోజిట్ సౌత్ అవుతుంది, లేదా దక్షిణ అవుతుంది. అంతే, ఇలా క్వశ్చన్ మనం సాల్వ్ చేయొచ్చు ఈజీగా ఈ కాన్సెప్ట్ని ఉపయోగించి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ సాయంత్రం అన్నాను, ఇదే క్వశ్చన్ సేమ్ ఇచ్చాను. ఓకే, రమ్య మరియు కాంచన సాయంత్రం ఎదురెదురుగా నిల్చొని ఉన్నారు. రమ్య నీడ కాంచనకి ఎడమవైపు పడును. కాంచన ఏ దిశగా చూస్తున్నది అనేది క్వశ్చన్. ఓకేనా. ఇటువంటి క్వశ్చన్స్ ఎలా చేయాలి, సింపులే, సేమ్ కాన్సెప్టే. మనకి ఇక్కడ ఏమన్నాము అని అంటే NESW ఒకసారి డైరెక్ట్గా వేసేయండి, మీకు ఏం భయపడకుండా డైరెక్ట్గా ఈ కాన్సెప్ట్ వేసేయండి, తర్వాత ఆలోచించండి దీని గురించి. సాయంత్రమా ఉదయమా, సాయంత్రం నీడ ఎటువైపు ఉంటుంది, తూర్పు వైపు ఉంటుంది. సో ఇది రౌండ్ చేయండి.
ఓకేనా. మనకు అవసరమైంది ఇది మాత్రమే, దీంతో సంబంధం లేదు మనకి. ఓకేనా. తూర్పు వైపు ఉంటుంది. ఓకేనా. అయితే ఎవరికి అనే కాన్సెప్ట్ చూడండి. ఎవరికి, కాంచనకి ఎడమవైపు కుడివైపు ఎడమవైపు. కాంచనకి ఎడమవైపు నీడంట. ఇది నీడ కదా. కాంచన ఎటువైపు చూస్తున్నట్టు, కాంచన ఎటువైపు చూడ. ఎందుకు కాంచనకి ఎడమవైపు నీడ కదా, ఇది నీడ కదా. నీడ అనేది దీనికి ఎడమవైపు, దేనికి ఎడమవైపు, సౌత్కి ఎడమవైపు. అంటే సౌత్ ఎవరు, కాంచన. కాంచన ఎటువైపు చూస్తుంది, సౌత్కి. సో సౌత్ వైపు చూస్తుంది కాంచన. ఇది షార్ట్ కట్. ఎక్కువ లాజికల్ అవసరం లేదు, ప్రాక్టికల్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడ చూసి చెప్పొచ్చు ఆన్సర్. ఏంటి ఇక్కడ మనం చూసుకోవాలి అని అంటే, సాయంత్రమా ఉదయమా, నీడ ఎవరికి, ఎవరి నీడ అనేది ఇక్కడ సమస్య లేదు, మనకు అది అవసరం లేదు. ఎవరి నీడ అనేది అవసరం లేదు. ఎవరికి ఎడమవైపు కుడివైపు చూసుకుంటే చాలు. ఓకేనా. ఇక్కడ ఎడమవైపు కుడివైపు అనేది ఇందులోనే మనం చెప్పొచ్చు. ఇటువంటి క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎలా ఇచ్చాం, రాజు మరియు రాశి సాయంత్రం ఎదురెదురుగా నిల్చొని ఉన్నారు, ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. రాజు యొక్క నీడ రాశికి కుడివైపు పడును. అయితే రాజు ఏ దిశగా చూస్తున్నాడు అనేది క్వశ్చన్. చూడండి, ఇక్కడ రాజు మరియు రాశి సాయంత్రం ఎదురెదురుగా నిల్చొని ఉన్నారు. సాయంత్రం అనగానే మనకి ఏం గుర్తు రావాలి, NESWలో నీడ ఎటువైపు ఉంటుంది, సాయంత్రం ఈస్ట్ వైపు ఉంటుంది. సో ఇవి రౌండ్ చేసుకోవాలి, ఈస్ట్ అటువైపు ఇటువైపు రౌండ్ చేసుకుంటాం. ఓకేనా. అయితే ఇప్పుడు ఏమన్నానంటే, రాజు నీడ రాశి కుడివైపు పడింది. ఎవరికి కుడివైపు, రాశికి. సో నీడ అనేది కుడివైపు ఉండాలి, ఎవరికి, రాశికి. అంటే ఇక్కడ రాశి ఉండాలి, అవునా కాదా. రాశి ఇక్కడ ఉంటే తనకి కుడివైపు ఇది అవుతుంది, నీడ అవుతుంది. ఇదే కదా నీడ. సో రాశికి కుడివైపు అంటే రాశి ఎటువైపు చూస్తున్నట్టు, ఉత్తర దిశగా చూస్తున్నట్టు. మరి రాజు ఎటువైపు చూస్తున్నాడు, సౌత్ దిశగా చూస్తున్నాడు, దక్షిణ దిశగా. రాజే కదా మనకు అడిగారు. సో దక్షిణ దిశగా అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటంటే, శీర్షాసనంకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. అయితే ఈ శీర్షాసనంకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఎవరైనా ఒక వ్యక్తి యోగా చేసినట్లయితే, తలక్రిందులుగా యోగా చేసినట్లయితే అతని యొక్క స్టేటస్ ఏంటి అనే దాని మీద మన నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి క్వశ్చన్ అడుగుతారు. అయితే అతని స్టేటస్ ఎలా ఉంటుంది అని అంటే, అతను ఎప్పుడైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే తలక్రిందులుగా నిల్చున్నప్పుడు అతని యొక్క లెఫ్ట్ రైట్లో చేంజ్ ఉండదు. నార్మల్గా నిల్చున్నప్పుడు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. బట్ అతని యొక్క తల లేదా ఫేస్ అనేది ఎప్పుడు కూడా రివర్స్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా నిల్చున్నాను, నేను శీర్షాసనం వేయాలంటే ఏం చేస్తానంటే, నా చేతుల్ని ఇలాగే ఉంచుతాను, అవునా కదా. నా చేతుల్ని ఇలాగే ఉంచుతాను, కానీ తలని ఇలా పెడతాను, కిందకి పెడతాను. పెట్టేటప్పుడు ఏమవుతుంది, నేను ఇటువైపు చూస్తున్నటువంటి నా ఫేసు వెనక వైపు వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా ఇలా వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది నా ఫేసు. బట్ ఏమవుతుంది, నా డైరెక్షన్ చూస్తున్న డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది, అవునా కదా. అంటే సాధారణంగా ఉండే దిశకి వ్యతిరేక దిశ అవుతుంది. ఏంటది, ఒక్క ఫేస్ మాత్రమే, అతని యొక్క ముఖం మాత్రమే వ్యతిరేక దిశ అవుతుంది. లెఫ్ట్ రైట్లో చేంజ్ ఉండదు, అంటే చేతుల్లో చేంజ్ అనేది ఉండదు. దీని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మనకి ఒక్క లాజిక్ తెలుసా లేదనేది టెస్ట్ చేయడానికి. చూడండి, శీర్షాసనం అనగానే, చూడండి శీర్షం అంటే తల అనగానే, తల అంటే ఫేస్ అని గుర్తుంచుకోండి సింపుల్గా. ఫేస్ మాత్రమే మారుతుంది, మిగిలిన ఏవి మారవు. అంటే అతను చూసే దిశ మాత్రమే మారుతుంది. ఇప్పుడు ఈ శీర్షాసనం క్వశ్చన్స్లో మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే, సాధారణ ముఖం ఈస్ట్ అయితే శీర్షాసనం ముఖం ఏమవుతుంది, శీర్షాసనంలో ముఖం ఏమవుతుంది, వెస్ట్ అవుతుంది. శీర్షాసనంలో ముఖం ఏమవుతుంది, వెస్ట్ అవుతుంది. ఒకవేళ సాధారణ ముఖం నార్త్ అయితే శీర్షాసనంలో ముఖం ఏమవుతుంది, సౌత్ అవుతుంది. అంతే, ఈ విషయం తెలిస్తే చాలు మీకు. ఒకవేళ సాధారణ ముఖం సౌత్ అయితే శీర్షాసన ముఖం నార్త్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్. సింపుల్గా సాధారణ ముఖంకి శీర్షాసన ముఖం ఏమవుతుందంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. మరి చేతులు, హ్యాండ్స్ నో చేంజ్, హ్యాండ్స్ అనేది నో చేంజ్. ఈ విషయం మీకు తెలిస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. ఈ విషయం ఆధారంగా చేసుకొని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే క్వశ్చన్ ఎలా ఇస్తారో చూద్దాం. చూడండి, క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, యోగాసనం చేస్తున్న వ్యక్తి ఉదయాన్నే తలక్రిందులుగా ఉన్నట్లయితే, అతని ముఖం తూర్పు దిశగా
కలదు. అయితే అతని కుడి చేయి ఏ దిశను సూచించును? ఇది క్వశ్చన్. ఏ దిశను చూపించును లేదా సూచించును? చూడండి, యోగాసనం చేస్తున్న వ్యక్తి ఉదయాన్నే తలక్రిందులుగా ఉన్నట్లయితే అతని ముఖం తూర్పు దిశగా కలదు. అయితే అతని కుడి చేయి ఏ దిశను సూచించును అని క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఉదయం సాయంత్రం అనేది మనకు సంబంధం లేదు. ఎందుకంటే మనకి దిశ ఇచ్చారు. ఏ దిశగా ఉంది అతని ముఖం? తూర్పు దిశగా ఉంది. అయితే అతని కుడి చేయి ఏ దిశను సూచిస్తుంది అని క్వశ్చన్ అడిగారు. ఇక్కడ హ్యాండ్స్లో నో చేంజ్, ముఖం చేంజ్ అవుతుంది. ఒకసారి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. యోగాసనం చేస్తున్నటువంటి వ్యక్తి తూర్పు దిశగా అతని ముఖం ఉంది అని అంటే మామూలుగా అయితే అతని ముఖం ఎటువైపు ఉంటుంది? పశ్చిమ దిశగా ఉంటుంది, అవునా కాదా? అతని ముఖం నార్మల్గా అయితే ఏ దిశగా ఉంటుంది అంటే పశ్చిమ దిశగా ఉంటుంది. ఎగ్జాంపుల్ నన్ను చూడండి ప్రాక్టికల్గా. నేను యోగాసనం చేయాలనుకున్నాను. నేను ఫస్ట్ ఎలా ఉన్నాను? పశ్చిమ దిశలో ఉన్నాను. నేను యోగాసనం చేస్తే నా ఫేస్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఎలా వస్తుంది అంటే తూర్పు దిశగా వస్తుంది నా ముఖం. అంటే నా ఫేస్ అనేది తూర్పు వైపుగా వెళ్తుంది అనమాట. అయితే అప్పుడు నా కుడి ఎటువైపు ఉంటుంది? నా కుడి చెయ్యి ఎటువైపు ఉంటుంది అంటే తూర్పు దిశగా ఫేస్ ఉన్న పశ్చిమ దిశగా ఉన్న నా చెయ్యి అనేది ఎటువైపు ఉంటుంది అని అంటే నా కుడి చెయ్యి అనేది ఎటువైపు ఉంటుంది అని అంటే నాకు ఇచ్చినటువంటి డైరెక్షన్తో సంబంధం లేకుండా నా చెయ్యి అనేది ఉంటుంది. ముందు ఎలా ఉందో అలాగే ఉంటుంది. నా చెయ్యి ఎటువైపు ఉంది అని మీ క్వశ్చన్ అడిగితే ఏం చెప్తామనంటే నేను తూర్పు వైపు తిరిగినప్పుడు నా చెయ్యి ఏమవ్వాలంటే జనరల్గా తూర్పు వైపు ఇలా జనరల్గా నేను తూర్పు వైపు ఇలా తిరిగాను అనుకోండి, నా చెయ్యి ఏమవ్వాలి? కుడివైపు అంటే నా కుడి చెయ్యి ఏమవ్వాలి? దక్షిణ వైపు చూపించాలి. కానీ నేను తిరగలేదు కదా, నేను మొత్తం తిరగలేదు కదా, ఓన్లీ నా ఫేస్ మాత్రమే తిరిగింది. అప్పుడు నా చెయ్యిలు ఎలా ఉన్నాయి? ఇలాగే ఉన్నాయి. అంటే ఏంటి మీనింగు? మనం ఫేస్ డైరెక్షన్ మార్చాం కానీ చేతుల యొక్క డైరెక్షన్ మార్చలేదు. కాబట్టి ఇప్పుడు ఏమనుకోవాలంటే నేను మారలేదే అనుకోవాలి. అంటే మీనింగ్ ఏంటి అంటే యోగాసనం చేస్తున్నటువంటి వ్యక్తి తలక్రిందులుగా ఉన్నారు అని క్వశ్చన్ ఇచ్చేటప్పుడు అతని ఫేస్ అనేది తూర్పు దిశగా ఉంది అంటే యోగాసనం చేసినప్పుడు తూర్పు దిశగా ఉందనంటే ఒరిజినల్గా అతని ఫేసు పశ్చిమ దిశగా ఉందని అర్థం. మరి పశ్చిమ దిశగా ఉన్నప్పుడు అతని యొక్క కుడి చేయి ఎటువైపు అంటే అతని యొక్క రైట్, పశ్చిమానికి రైట్. సింపుల్గా మన మ్యాజిక్లో ఉపయోగించేద్దాం. NESW, దీనికి రైట్ అంట. ఇంకొకటి వేసేద్దాం. అంటే పశ్చిమానికి రైట్ సైడ్ అంటే ఏమవుతుంది? నార్త్ దిశగా ఉంది. నా చెయ్యి ఎటువైపు ఉందంటే ఉత్తర దిశగా ఉంది. ఆన్సర్ డైరెక్ట్గా చెప్పాలి. అంటే మీరు ఇక్కడ ఏం లేదు, బ్లైండ్గా ఒకటే చేయండి. ఇచ్చినటువంటి క్వశ్చన్లో యోగాసనం అని అంటే ఫేస్ యొక్క డైరెక్షన్ ఏదైతే ఇస్తారో దానికి వ్యతిరేక దిశ వేసేసి దానికి ఏది అడిగితే అది రాసేయండి. కుడి చెయ్యి అయితే కుడి, ఎడమైతే ఎడమ రాసేయండి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను మార్చి ఇచ్చాను. యోగాసనం చేస్తున్న వ్యక్తి ఉదయాన్నే తలక్రిందులుగా ఉన్నట్లయితే అతని ముఖం ఉత్తర దిశను సూచిస్తే ఉత్తర దిశను సూచించినట్లయితే అతను ఎడమ చేయి ఏ దిశగా కలదు? అతని ఎడమ చేయి ఏ దిశగా కలదు అని క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యోగాసనం చేస్తున్నప్పుడు అంటే శీర్షాసనంలో ఉన్నప్పుడు అతని ముఖం ఎటువైపు ఉంది? ఉత్తరం ఉంది. అంటే ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని మార్చేయాలి. అంటే దక్షిణం అని మార్చాలి, సౌత్ అని మార్చాలి. ఒరిజినల్గా అతను సౌత్ కాబట్టి మరి ఒరిజినల్గా ఉన్నదానికి అనుగుణంగానే కదా లెఫ్ట్ రైట్ చెప్తాం మనం. అయితే సౌత్కి ఏంటి అడిగారు? మనకి ఎడమ చేయి అంటే లెఫ్ట్ అడిగారు. సౌత్కి లెఫ్ట్ ఏమవుతుంది అంటే NESWలో సౌత్కి లెఫ్ట్ ఏమవుతుందంటే ఈస్ట్ అవుతుంది. అంటే ఏమవుతుందంటే తూర్పు అవుతుంది దీని యొక్క ఆన్సర్. డైరెక్ట్గా సౌత్ లెఫ్ట్ ఇదే ఈస్ట్. ఇలా మనం ఈజీగా చెప్పొచ్చు. దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఈస్ట్ అవుతుంది దీని యొక్క ఆన్సర్. సౌత్కి లెఫ్ట్ ఏమవుతుంది? ఈస్ట్ అవుతుంది. ఇలా మనం చెప్పొచ్చు. అది ఈ క్వశ్చన్ని కొంచెం మార్చడితే ఎలా అడుగుతామనంటే కొంచెం డిఫికల్ట్గా అడగాలంటే ఉదయాన్నే యోగాసనం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి తలక్రిందులుగా ఉన్నట్టయితే అతని యొక్క అతని నీడను చూడండి, క్వశ్చన్ మార్చి రాస్తున్నాను. అతని నీడను అతను చూడగలుగుతుంటే అతను ఎడమ చేయి ఏ దిశను సూచిస్తుంది? ఇలా క్వశ్చన్ అడిగామనుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? చూడండి, యోగాసనం చేస్తున్నటువంటి వ్యక్తి ఉదయాన్నే తలక్రిందులుగా ఉన్నట్లయితే అతని నీడను అతను చూడగలుగుతుంటే అతను ఎడమ చేయి ఏ దిశను సూచిస్తుంది? ఇది చాలా టిపికల్ క్వశ్చన్ అవుతుంది. మీకు అవగాహన లేకపోతే చాలా సింపుల్గా చెప్పొచ్చు కూడా దీనికి ఆన్సర్. ఎలా చెప్తామనంటే యోగాసనం చేస్తున్న వ్యక్తి తలక్రిందులుగా ఉన్నట్లయితే అతను నీడను అతను చూడగలుగుతుంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే తలక్రిందులుగా ఉన్నప్పుడు ఉదయమే కదా, ఉదయం తలక్రిందులుగా ఉన్నప్పుడు అతని నీడను అతను చూసుకుంటున్నాడు. అంటే మీనింగ్ ఏంటి అని అంటే అతని నీడ ఎటువైపు పడుతుంది అని అంటే ఉదయానికే పశ్చిమ వైపు పడుతుంది. మరి అతను ఎటువైపు చూస్తున్నట్టు? పశ్చిమ వైపు చూస్తున్నట్టు. ఎందుకు అతను నీడను అతను చూస్తున్నాడు అంటే అతను పశ్చిమే చూస్తున్నట్టు కదా. సో అతను పశ్చిమ దిశగా ముఖం పెట్టుకుని ఉన్నాడు యోగాసనంలో. మరి నార్మల్గా అయితే అతని ముఖం ఎటువైపు ఉంటుంది? తూర్పు వైపు ఉంటుంది. సో ఏమవుతుందనంటే ఈస్ట్ అవుతుంది అతని యొక్క యాక్చువల్ ఫేసు. యోగాసనం చేయక ముందు అతను ఉన్నటువంటి ఫేసు. మరి ఇక్కడ ఏం అడిగారు క్వశ్చన్? అతను ఎడమ చేయి ఏ దిశను చూపిస్తుంది? ఈస్ట్కి లెఫ్ట్ అవుతుంది ఆన్సర్. ఈస్ట్కి లెఫ్ట్ ఏమవుతుందంటే NESWలో ఈస్ట్కి లెఫ్ట్ ఏమవుతుందంటే నార్త్. ఆన్సర్ ఏమవుతుందంటే నార్త్ అవుతుంది.
చూడండి, సింపుల్ క్వశ్చనే. ఇక్కడ ప్రాక్టికల్గా మీరు ఏం ఆలోచించొద్దు, సింపుల్గా చూడండి. యోగాసనం చేస్తున్న వ్యక్తి ఉదయాన్నే తలక్రిందులుగా ఉన్నాడు. ఓకే, తలక్రిందులుగా ఉన్నప్పుడు అతను నీడని అతను చూస్తున్నాడంట. తలక్రిందులుగా ఉండి అతను నీడని అతను చూడగలుగుతున్నాడు అంటే సైడ్కి చూడలేరు, తలక్రిందులుగా ఉన్నాడు, తిప్పలేరు కదా. సో ఇలా నీడని చూడగలుగుతున్నాడు అంటే మీనింగ్ ఏంటి అని అంటే అతని యొక్క వెనక సైడ్ సూర్యుడు ఉన్నాడు. వెనక సైడ్ సూర్యుడు ఉన్నాడు అంటే ముందుకు నీడ ఉంది. మరి ఉదయానికే అన్నప్పుడు నీడని చూస్తున్నాడు అంటే నీడ ఎటువైపు పడుతుంది? పశ్చిమ దిశగా. అంటే అతను పశ్చిమ దిశగా చూస్తున్నాడు యోగాసనంలో ఉన్నప్పుడు. అండ్ నార్మల్గా అతను ఎటువైపు చూస్తున్నట్టు? పశ్చిమ దిశ కాకుండా దానికి వ్యతిరేక దిశ అవుతుంది, అంటే ఈస్ట్ని లేదా తూర్పుని చూస్తున్నట్టు. తూర్పుని చూస్తున్నాడు అంటే దానికి లెఫ్ట్ ఏమవుతుంది అంటే నార్త్ అవుతుంది. మన యొక్క మ్యాజిక్ని ఉపయోగించి టక్మని చెప్పగలిగాం. ఇది మనకి యోగాసనకు సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఇలాగే ఇస్తారు యోగాసనకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ జనరల్గా. మిగిలినటువంటి ఏవైతే పార్ట్ ఉందో ఆ పార్ట్ అనేది నెక్స్ట్ పార్ట్లో మనం డిస్కస్ చేసుకుందాం. మొత్తం నెక్స్ట్ పార్ట్తో మ్యాక్సిమం అవగొట్టడానికి ప్రయత్నించేద్దాం, ఈ కాన్సెప్ట్ క్లోజ్ చేయడానికి ప్రయత్నించేద్దాం.